దీపము నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఒక పాట పాడుకుందాం. 319 నెంబర్ పాట పాడుకుందాం. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవై అనే పాట. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవయ్యా, మా సమీపమునకు దిగి వచ్చినావా, నీ ప్రేమ వర్ణింపతరమా, మా సమీపమునకు దిగి వచ్చినావా, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృప ఎంత విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృప ఎంత విలువైనది.
పాపమునకు దిగి వచ్చినావా, నీ ప్రేమ వర్ణింపతరమా. సమీపమునకు దిగి వచ్చినావా, నీ ప్రేమ వర్ణింపతరమా. ధరయందు నేనుండ, జరయందు పడియుండ, కరమందు దాచితివి నన్నే, పరమందు చేర్చితివి. ధరయందు నేనుండ, జరయందు పడియుండ, కరమందు దాచితివి నన్నే, పరమందు చేర్చితివి. కలునకు కరుణను నొసగితివే, కలునకు కరుణను నొసగితివే. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవయా, మా సమీపమునకు దిగి వచ్చినావా, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావా, నీ ప్రేమ వర్ణింపతరమా. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే శృతిగా చేసినది. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే స్తుతిగా చేసినది. తులువకు విలువను ఇచ్చినది, తులువకు విలువను ఇచ్చినది. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవయా, మా సమీపమునకు దిగి వచ్చినావా, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావా, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది, నీ కృప ఎంతో విలువైనది, నీ కృప ఎంతో విలువైనది. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క పరిశుద్ధమైన సంగమా, మీ అందరికీ యేసయ్య ప్రశస్తమైన నామమున ఉదయకాల సమయమున వందనములు చెల్లించుతూ ఉన్నాను. యేసయ్య పరిశుద్ధ నామమున దేవుని వాక్యమును మనము చదువుకుందాం. ఒక్కసారి దయచేసి మనమందరము
దేవుని పరిశుద్ధ వాక్యంలో దేవుని బిడ్డలారా, ఫిలిప్పీయులకు రాసిన పరిశుద్ధమైన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పరిశుద్ధమైన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 5వ వచనం నుంచి మనమందరము 9వ 10వ వచనం వరకు చదువుకుందాం. 5వ వచనం నుంచి, ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లును కంటిన్యూ చేద్దాం. ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువాని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను. పరమ తండ్రి సర్వాధికారివి, వందనములు యేసయ్యా. ఈ సెకండ్ వర్షిప్ టైం దీవెనకరంగా మార్చవాడవు, మమ్మల్ని దర్శించవాడమని మీకు స్తోత్రములు చెల్లించు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. అందరం దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ సంగమా, ఈ యొక్క మంచి ఉదయకాల సమయమందు మరొకసారి మీ అందరికీ కూడా వందనము చెల్లిస్తూ ప్రార్థనకు అందరినీ కూడా ఆహ్వానించు ఉన్నాను దేవుని యొక్క నామములో. దేవుని బిడ్డలారా, మనము మన యేసు ప్రభువారిని ఆరాధించటం అది ఎంతో మన జీవితంలో ఉత్కృష్టమైన విషయం, ఘనమైన విషయం. ఉత్కృష్టమైన అనగా ఒక మంచి ఘనమైన, అంటే దానికి మించిన స్థాయి లేదు. ఉత్కృష్టమైన స్థాయి అనగా దానికి మించిన స్థానమిక లేదు. ఉన్నతమైన, గొప్ప, మహోన్నతమైన స్థానం అంటారు దాన్ని. కాబట్టి మన జీవితంలో మనం దేవునికి ఇవ్వవలసింది, మన చేత దేవునికి చెందవలసిన విషయం ఏదైనా ఉందంటే అది ఆరాధన మాత్రమే అని మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. వర్షిప్ మాత్రమే. ఎందుకోసం అంటే ఆయన చేసిన మేలులకు మనం ఏమీ చేయలేము. దేవుని సంతృప్తి పరచలేం. బైబిల్లో ఆ మాటలు ఉన్నాయి. ఏమిచ్చి మీ రుణం తీర్చగలమని ఆ భావాన్ని కలిగించే మాటలు బైబిల్లో అనేకం కనపడతాయి బిడ్డలారా. వేల కోట్ల కదా ధాన్యం మనం ఇచ్చిన దేవుని మనము సంతృప్తిపరచలేము కదా. గొర్రెలు, పొట్టెలు, మేకలు ఇచ్చిన దేవుణ్ణి సాటిస్ఫై చేయలేము, తృప్తిపరచలేమనే విషయములు దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. మరి మనం దేవునికి ఏమి ఇవ్వగలమంటే ఆయన చేసిన పరిశుద్ధ రక్షణ కార్యక్రమం బట్టి యేసయ్య మన కోసం చేసిన త్యాగము అది ఆశ్చర్యకరమైంది. మీరు గమనించండి, తల్లి తండ్రి చేసిన త్యాగం వలన బిడ్డలు ఈ లోకంలో ఒక మంచి జీవితాన్ని జీవిస్తారు. తల్లి తండ్రి జీవించిన త్యాగపూరితమైన జీవితం వలన బిడ్డలకు ఒక మంచి స్థాయిలో ఒక మంచి చదువుకుంటారు. దాని చేత ఒక జాబ్ పొందుకుంటారు. వారు నేర్పించిన మంచి గుణముల చేత సమాజంలో వారు ఒక మంచి జీవితాన్ని వారు జీవించే అవకాశము. దాని వెనకాల ఏముంటుంది? తల్లి తండ్రి యొక్క బలమైన త్యాగము, మంచి సాక్రిఫైస్ ఉంటాయి దాంట్లో. అట్లాగనే మీరు గమనించండి, యేసయ్య కూడా మన కోసం త్యాగం చేసినవాడు. ఆ త్యాగం భయంకరమైంది. ఆ త్యాగం ఈ చోట మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అందుకనే పౌలు మాట్లాడుతున్నవాడు ఏమనంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రపంచంలోనికి రావడానికి ఆయన చేసిన త్యాగం ఏంటి, ఏ సంగతులు చేశాడు అనే విషయం ప్రస్తావించుకుంటూ ఈ చోట వస్తాడు అని చెబుతూ, దానికంటే ముందు ఏమంటాడంటే 5వ వచనంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏ మనస్సు అది అని అంటే మీరు గమనించండి, వాక్యములు చూస్తే పరలోక రాజ్యాన్ని మన కోసం విడిచిపెట్టాడు. 6వ వాక్యం చూడండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు. కానీ అంటే విడిచిపెట్టకూడని భాగ్యం. పరలోక రాజ్యం ఏంటి? విడిచిపెట్టకూడని భాగ్యం. మీరు గమనించండి బిడ్డలారా, ఈ ప్రపంచంలోకి వస్తే ఆయన ఏ ఆకారంలోకి రావాలి? మనుషుల ఆకారంలోకి రావాలి. మీరు గమనించండి, మనుషుల ఆకారంలోకి రావాలి. అక్కడ రాయబడిన మాట అదే కదా. చూడండి 8వ వాక్యం గమనిస్తారా? 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి
ఆకారమందు మనుషుడిగా కనపడి, అంటే యేసు ప్రభు చేసిన త్యాగమంతా కూడా ఈ చోట పౌలు వివరిస్తున్నాడు. యేసయ్య మన కోసం ఏమయ్యాడు? ఆకారములో మనుషుడయ్యాడు. దేవుడెవరు బిడ్డారా? ఆకారము లేనివాడు ఆయన, ఆత్మస్వరూపి. మీరు గమనించండి, దేవుడు ఆత్మ గనక బైబిల్ ఏముంది? దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తాం. కానీ మీరు గమనించండి, ఆత్మ అయినటువంటి దేవుడు ఏమైపోయాడు? మనిషిని ఆకారంలోకి వచ్చాడు, ఒక ఆకారం ధరించుకున్నాడు, ఒక ఆకారంలోకి వచ్చాడు. నవమాసాలు ఆయన గర్భమును మోయబడ్డాడు. మనలాగా ఒక మనిషి పుట్టుక జన్మించాడు, ఒక ఆకారం ధరించుకున్నాడు. ఇదంతా ఏంటి? త్యాగపూరితమైన ప్రేమ. నేను మీకు చెప్పాను, తల్లి తండ్రి యొక్క త్యాగం వలన బిడ్డలు గమనించండి, ఒక మంచి జీవితాన్ని బిడ్డలు జీవించేటువంటి అవకాశము ఖచ్చితంగా ఉంటుంది కదా. అలాగ త్యాగం చేస్తారు వారు తిని తినక కదా, వారు పస్తులు ఉంటారు, వారు ఏమి కొనుక్కోరు. కానీ వీరి చదువుల కోసం, వీరి జీవితాల కోసం, వీరి బ్రతుకుల కోసం అన్నీ దాచిపెట్టి ఏం చేస్తారు? వారు ఒక మంచి స్థాయికి తీసుకొస్తారు వారిని. వారికి ఆశ విస్తారంగా ఉంటుంది. కాబట్టి వారు పెద్ద తర్వాత ఏమంటారు? ఈ యొక్క జీవితం మా అమ్మ నాన్న త్యాగం అని వారు గర్వంగా చెప్పుకొని వారి ద్వారా వారి సాటిస్ఫాక్షన్ పొందుకుంటారు కదా. అట్లాగా మీరు గమనించండి, యేసయ్య కూడా మన రక్షణ కోసం ఒక మంచి త్యాగం చేశాడు. ఆ త్యాగం మనం ఊహించలేం. మీరు గమనించండి బిడ్డారా, యేసయ్య చేసిన త్యాగం వలన మనము బ్రతుకుతూ ఉన్నాం. ఆ త్యాగం చేత ఆశ్చర్యకరంగా మనకు రక్షణ వచ్చింది. ఈ చోట పౌలు ఈ విషయాలు మాట్లాడుతున్నవాడు. ఆయన ఆకారమందు మనుషుల్లాగా కనబడవలసి వచ్చింది, కనబడాలి, అయినా కానీ ఒప్పుకున్నాడు. ఆకారమందు మనుషుడిగా కనపడలేదు. పరలోక రాజ్యంలో ఆయన ఆకారం మనిషిని ఆకారం కాదు, మానవుని ఆకారం కాదు. దేవుడు ఆత్మయ్యున్నాడు. ఆత్మ కాబట్టి బిడ్డారా, మనిషిని ఆకారం ఉండదు దేవునికి. కానీ మీరు గమనించండి, ఆ ఆకారమును విడిచిపెట్టి ఆయన మన కోసం ఒక ఆకారంలోకి రావాల్సి ఉంది. అందుకనే ఆ చోట ఉన్నాడు, విడిచిపెట్టకూడని భాగ్యమని. అంటే ఏ స్థానంలో ఉన్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో, ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థానం అంట. మీరు గమనించండి, ఇక్కడ రాశాడు పౌలు, విడిచిపెట్టకూడని భాగ్యం అంట. విడిచిపెట్టకూడని భాగ్యం అంటే విడవలేరు, దాన్ని విడవలేరు. ఏమి చేసినా విడవలేరు. ఎంత కఠినంగా ఉన్నా, ఎలా మనసు మార్చుకున్నా దాన్ని విడిచి రాలేరంట ఆ భాగ్యమును. అలాంటి భాగ్యం అన్నమాట అది. దాన్ని విడిచి యేసు మన కోసం భూలోకానికి వచ్చాడు. యేసయ్య జీవించిన కాలం ఎంత? 33 సంవత్సరాలు ప్రపంచంలో జీవించాడు యేసు ప్రభువారు. 33 సంవత్సరాలు బిడ్డారు. మంచి యవ్వన కాలంలో యేసు ప్రభు మన కోసం తన పరిశుద్ధ రక్తమును ఒలికించాడు. యవ్వన కాలమున యవ్వన జీవితమును అంతా త్యాగం చేశాడు యేసు ప్రభువారు. అందుకే మీరు గమనించారు, నిన్న ఒక ఇండియా క్రిస్టియన్స్ డే చేశారు. భారతదేశ క్రైస్తవ దినోత్సవంగా ఆ దినాన్ని పరిగణించారు. ఎందుకోసమని? తోమా నిన్న చనిపోయిన రోజు. తోమా, యేసయ్య శిష్యుడు తోమా ఉన్నాడు కదా, అపోస్తలుడు. ఆయన ఇండియాకి వచ్చి బిడ్డారు, ఇండియాకి వచ్చి జీవించి గమనించండి, పరిచర్య చేసి ఆయన మరణించిన రోజు అన్నమాట. మేము ఆ స్థలంలోకి వెళ్ళాం, చెన్నైలో. ఆ ప్రాంతంలో ఒక గుహ ఉందన్నమాట. ఆ తోమా రోజు సాయంకాలం పూట ఖాళీ సమయాల్లో గమనించండి, ఆయన వాక్యం చెప్పిన తర్వాత వచ్చి ఆ గుహలో ఆయన కూర్చునేవాడంట. ఆ యొక్క కొండని ఏం చేశాడు? ఒక గుహగా తుడిచేసుకొని కిందకి మెట్లు చేసుకుని బిడ్డారా, ఆ చోట ఒక ప్లాట్ఫామ్ లాగా చేసుకున్నాడు. ఆ చోట అంటే బండను మొత్తం చెక్కేసుకున్నాడు ఆయన. అక్కడి నుంచి మరలా గుహ వెనక్కి రాకుండా ముందుకు వెళ్ళిపోతే అవతలకు వచ్చేస్తాడనమాట. అట్లాగా ఒక 5-6 మెట్లు, ఇక్కడి నుంచి ఒక 5-6 మెట్లు చేసుకున్నాడు. అంటే కొండపైకి ఎక్కి కొండను ఏం చేశాడు? తుడిచేసుకొని మెట్లు చేసుకొని అక్కడ ఒక చిన్న ప్లాట్ఫామ్ చేసుకొని అక్కడ ఆయన మోకాళ్ళు ఉంచి భయంకరంగా ప్రార్థించేటువంటి ఇండియా కోసం, భారతదేశం కోసం ప్రార్థన చేసేటువంటి వాంట తోమ బిడ్డారా. యేసయ్య చేత ఆశ్చర్యకరంగా ఆయన బలపరచబడ్డాడు కదా. తోమాను యేసుప్రభువు వారు ఏమన్నాడు చూడండి, వాక్యం మీరు గమనించండి దయచేసి. యోహాను సువార్త మీరు చూడండి వాక్యములో కదా, యోహాను సువార్త దేవుని సంగమా కదా. యోహాను సువార్తలో తోమాను యేసుప్రభువు వారు ఏమన్నాడు చూడండి వాక్యమును. 20 వాక్యం చూస్తారా? 20 వాక్యము 27 వచనం చూడండి వాక్యమును. 20-27 102వ పేజీ నంబర్, 102వ పేజీ నంబర్ 20-27. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఎందుకు ఈ మాట బిడ్డారు? యేసుప్రభువు తోమతో అన్నాడు గమనించండి. సందర్భం వచ్చింది కాబట్టి ఒక్కసారి మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకు అసలు ఈ మాట యేసుప్రభువు అన్నాడు? నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచు, నీ వ్రేలు ఇటు చాచి నా యొక్క చేతుల్లో గాయముల్లో ఉంచు, అవిశ్వాసివి కాక విశ్వాసగా ఉండు తోమా అని పెట్టారా. బలపరిస్తే తోమా యేసయ్యతో అన్నమాట ఏంటి? నా ప్రభువా నా దేవా అని ఆయన పశ్చాత్తాపడి యేసయ్యతో మాట్లాడిన మాటగా మనం చూస్తాం. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? నువ్వు నన్ను చూచి నమ్మావు తోనా, చూడక నమ్మిన వారు నీకంటే ధన్యులుగా ఉంటారు తోమా అని పెట్టారా. తోమాను హెచ్చరించిన వాడు కదా. తోమా జీవితంలో జరిగిన విశేషాంశం
అంశములు ఈ అంశములు కూడా. అసలు ఎందుకు ఈ మాట అన్నాడు గమనించండి. చూస్తే కనుక ముందు వచనాలకు మీరు రండి, గమనించండి. 24వ వాక్యం చూడండి బిడ్డారా. 24వ వచనం చూస్తారా? యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను. అంటే యేసయ్య అందరూ ఉన్నప్పుడు ఒకసారి వచ్చాడు బిడ్డారు. యేసు ప్రభు లేచిన తర్వాత అపోస్తులు అనబడిన వారు అందరూ ఉన్నప్పుడు, ఆయన ఫస్ట్ టైం అందరూ ఉన్నప్పుడు వచ్చాడు. అప్పుడు తోమా లేడు. ఈయనకు అవిశ్వాసం బాగా కమ్ముకుంది. అందుకే బయటికి వెళ్ళిపోయాడు ఆయన. గనక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమి. తోమా మరలా వచ్చాడు. అప్పుడు చెప్తున్నారు మిగతా వారు, అయ్యో తోమా, మేము ప్రభువును చూచాం అని అతనితో చెప్పగా అతడు ఏమన్నాడు? నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. అంటే అంత అవిశ్వాసం గలవాడు బిడ్డారా. ఇటువంటి అవిశ్వాసం గలవాడిని మీరు గమనించండి కదా. గుడ్డి దేశానికి బిడ్డారా, సైతాని చేత ఆక్రమించబడిన దేశం ఈ దేశం కదా. గుడ్డి ఆచారములు. నేను మీకు చెప్పాను ఇందాక ఫస్ట్ వర్షిప్లో. కరోనా గమనించండి కదా. దిగంబరం కూర్చొని ఉంటారు, దిగంబర స్వాములు అంటారు. వారు నగ్నం కూర్చొని ఉంటారు. వారిని వచ్చి బుక్కుతారు వీళ్ళు. వారి చదువు భయంకరమైంది, వారి జ్ఞానం భయంకరమైంది. దేశాన్ని పరిపాలించగల వారు. దేశం సంక్షోభాలకు వెళ్ళిపోతే వారు బయట తీసుకునేటువంటి సత్తా సామర్థ్యాలు రాజకీయ నాయకులకు ఉంటాయి. మరి జ్ఞానం ఏమైంది? వాడు దిగంబరంగా ఉంటే వాడు పోయి మొక్కుతారు. ఇలాంటి అవిశ్వాస వీరుడు బిడ్డారు. ఇలాంటి అవిశ్వాసం కలిగిన వాడు ఏమన్నాడు? నేను నమ్మను అంటే యేసు లేవడు. యేసు లేచే అవకాశాలు లేవు. యేసు బిడ్డ లేచాడు కాబట్టి చర్చి ఉంది. యేసు లేచాడు కాబట్టి గమనించండి, చర్చి స్థాపించబడింది. యేసు కనుక లేవకుండా సమాధిలో ఉంటే చర్చి లేదని పౌలు చెప్పాడు. ఆదివారం చర్చి లేదు, ఇక వాక్యం లేదు. వాక్యం చెప్పినవాడు కూడా వినడు. యేసు లేచాడు కాబట్టి విశ్వాసం ఉంది. ఒకవేళ యేసు లేకపోతే కనుక మేము ప్రకటించే విశ్వాసం వ్యర్థమే, మీరు నమ్మడం వ్యర్థమే. ప్రపంచంలో అందరికంటే దౌర్భాగ్యాలు మనమే అంటాడు పౌలు. యేసు లేచాడు కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. యేసు లేచాడు కాబట్టి మనం ఆయన కలిసి వర్షిప్ చేస్తున్నాం, థ్యాంక్స్ చెప్తున్నాం, ఆరాధిస్తున్నాం దేవుని. మనం బిడ్డారా వందనం చెప్తున్నాం దేవునికి. ఇలాంటి అంధకార దేశం బిడ్డారు, అంధకారం బలం కలిగిన ఈ యొక్క గుడ్డి దేశానికి ఇలాంటి అవిశ్వాసాన్ని బిడ్డారు బలపరిచి బాగు చేసి గమనించండి. యేసు ప్రభుకున్న శక్తి మీరు గమనించారా? ఇలాంటి వ్యక్తిని బాగు చేసి, ఇంత అవిశ్వాసమును బాగు చేసి ఈ దేశాన్ని పంపించాడు యేసు ప్రభు వారు. ఆ తోమ బిడ్డారు వచ్చి గమనించండి, చాలా చోట్ల సంఘాలు గట్టి గమనించండి, అనేక ప్రాంతాలు విస్తారంగా పరిచయం చేసి ఒక రోజునంట మీరు గమనించండి, ఆయన గుహలో ఇలాగన ప్లాట్ఫామ్గా చేసుకున్న బండలో బిడ్డారా మోకాళ్ళ నుంచి ప్రాణం చేస్తూ ఉంటే వెనకాల నుంచి ఇంత పెద్ద బల్లెం అన్నమాట, బల్లెం, ఇలాంటి పెద్ద బల్లెం తీసుకొచ్చి ఆయన వెనకాల మోకాళ్ళ నుంచి ప్రేట్ చేస్తూ ఉంటే ఆయన వెనకాల బల్లెం దించేశారు. ఆ బల్లెం ముందుకు వచ్చేసింది ఆయన ప్రార్థనలో ఉండగా తోమ. దీని బిడ్డారు ఆ బల్లెం పట్టుకొని ఆ ముందుకు మెట్లు ఉన్నాయి కదా, ఆయన చేసుకున్న మెట్లు అది దిగి గమనించండి. ఇక్కడ నుంచి మన రోడ్డు అంతా కిందకి ఆయన పట్టుకొని నడిచిపోతాడు. రక్తమంతా భయంకరంగా కారుతున్న బిడ్డారుగా భయంకరంగా పీనిచ్చేస్తుండగా ఆ చోట ఆయన పడి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ చోట ఓ పెద్ద చర్చి కట్టారు, పెద్ద దేవాలయం కట్టారు. ఆ చోట లోపల తోమ సమాధి ఉంటుంది. ఆయన యొక్క విగ్రహాన్ని కూడా ఎలా ఉంటాడో అక్కడ చూపిస్తారు, అలాగనే ఉంటాడు ఆయన. ఎందుకు ఈ మాట చెప్తున్న బిడ్డ గమనించండి. యేసయ్య మన కోసం చేసిన త్యాగం ఆశ్చర్యకరమైన. తోమ ఈ యొక్క దేశం కోసం తన ప్రాణమును రక్తమును ఉలికించాడు కదా బిడ్డారా. చూస్తే కనుక ఆయన కార్చిన రక్తము చేత తర్వాత అనేక మంది, కొన్ని కోట్ల మంది యేసు కోసం ఈ దేశంలో బిడ్డారా మరణించి చనిపోతారు వాళ్ళు. అనగా ఇవన్నీ ఏం చెప్తున్నాయి? చచ్చిపోయిన వాడి కోసం ఎవరైనా మరణిస్తారా? మరణించిన వాడి కోసం సమాధిలో ఉంటే ఎవరన్నా చనిపోతారా? యేసు లేచాడు. తోమ ఎందుకు చనిపోయాడు? తోమ ఇంత దూరం ఎందుకు వచ్చాడు? ఆయన ఓడలో బిడ్డారా ప్రయాణం చేసి గమనించండి, ఇంత దూరం ఎందుకు వచ్చాడు? కారణం ఏంటి? యేసు లేచాడు, యేసు బతుకున్నాడు అనే విశ్వాసం కలిగింది కాబట్టి భారతదేశంకి వచ్చాడు. భారతదేశంకి వచ్చే చోట వాక్యం ప్రకటించి బిడ్డారు, వాక్యం ప్రకటించి ఆయన అనేక మంది హిందువుల్ని మార్చి దేవుని కోసం సాక్ష్యంగా అప్పుడే అనేక సంఘాలు కట్టబడ్డాయి తోమా చేత. ఈ మంచి ఉదయకాన్ని దేవుని యొక్క పరిశుద్ధ బిడ్డారు గమనించండి. యేసు మన కోసం చేసిన త్యాగం బిడ్డారు, అది ఆశ్చర్యకరమైంది. అందుకే ఈ చోట పౌలు మాట్లాడుతున్నవాడు, ఆయన ఆకారముగా మనుషులోకి రావాలి, మనుషుల యొక్క ఆకారంలోకి రావాలి, ఆకారం మార్చుకోవాలి, ఆకారం చేంజ్ చేసుకోవాలి. పరలోక రాజ్యము విడిచిపెట్టకూడని భాగ్యం, అది విడిచిపెట్టలేము, దాన్ని విడవలేం. కానీ యేసు మన కోసం దాన్ని విడిచేశాడు. యేసు ప్రభు నీ పట్ల ఎంతో ప్రేమ గలవాడు.
మహాప్రేమ గలవాడు బిడ్డారా. పరలోక రాజ్యం ఏంటి? విడిచిపెట్టకూడని భాగ్యం అంట. అంటే విడవలేడు, 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 దాన్ని చూచి విడవలేరు. ఇందాక పాట పాడారు ఈ పాట కదా. యేసయ్య స్థానం ఏంటి? సమీపపరాని తీర్చిలో ఆయన మాత్రమే వశించేటువంటి వాడు ఆయన బిడ్డారా. అంటే గమనించండి, సమీపపరాని అంటే ఎవరు కూడా పోలేరు ఆయన దగ్గరికి. సూర్యుని దగ్గరికి పోదామనుకుంటారు, పోలేక వెనక్కి వచ్చేస్తారంట. సూర్యుడు ఉన్నాడు కదా, దాని దగ్గరికి పోదామనుకుంటారు బిడ్డారా, పోలేక వెనక్కి వచ్చేస్తారు. ఎందుకోసమని? అది భయంకరమైన, గమనించండి, వేడి. ఓ పెద్ద అగ్నిగుండం, అది కాలేటువంటి అగ్నిగుండం. దేవుడు చేశాడు దాన్ని. ఓ పెద్ద మహా అగ్నిగుండం అది కాలిపోతుండగా ఆశ్చర్యకరంగా వెలుగు వచ్చేస్తూ ఉంది బిడ్డ, వెలుగు వచ్చేస్తూ ఉంది. దాని దగ్గరికి పోలేకపోతే గమనించండి, దాన్ని చేసిన దేవుని దగ్గర ఎట్టపోగలం మనం? మీరు బాగా చేయండి. సూర్యుడి దగ్గరికి మనం పోలేకపోతే బిడ్డారా, ఒక మనిషి పోలేకపోతే దాన్ని చేసిన మహాభయంకరమైన వాడు కదా, అగ్ని వంటి వాడు, పౌరు మాట్లాడిన వాడు. ఎలయనగా మన దేవుడు దహించు అగ్నేయున్నాడు. హెబ్రీలారా, మన దేవుడు దహించు అగ్నేయున్నాడు. మీరు గమనించారు బిడ్డారా, ప్రపంచంలో సూర్యుడు ఒకడా ఇద్దరా? అమ్మా, ఒకరా ఇద్దరా? ఒక్క సూర్యుడు. మీరు గమనించారా? ప్రపంచానికి మొత్తానికి వెలుగు. ఈ లైట్లు మనం స్టాప్ చేసినా మనం వాక్యం చదవచ్చు. ఈ లైట్లు స్టాప్ చేసినా మనం వాక్యం చదవచ్చు. ఎందుకోసమని? సన్ బయటకు వచ్చేసాడు, సూర్యుడు బయటకు వచ్చాడు. ఇక్కడైనా ప్రపంచమంతా లైట్లు పనిచేయవి కదా. సూర్యుడు వస్తే బిడ్డ లైట్లు దాని ముందు అదేం పనిచేయదు కదా, రవ్వలాగా లైట్ అనేటువంటిది. ఇంత మహాభయంకరమైన సూర్యుని చేసిన దేవుడు ఇటువంటి వాడై ఉండాలా? అందుకే పౌలు ఒక మాట అన్నాడు అగ్రిపరాజుతోటి, రాజా ఎందుకు విశ్వాసం కలిగి ఉన్నానంటే, ఎందుకు నన్ను చంపుతున్నా కానీ దేవుని సేవ చేస్తున్నానంటే, రాజా ఆకాశం నుండి సూర్యుని కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు వచ్చింది. తన సాక్ష్యం పంచుకుంటూ అంటాడు, రాజా ఆ ఆకాశం నుండి సూర్యుని కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు బయటకు వచ్చింది, నన్ను దర్శించింది. ఆ దెబ్బకు నా కళ్ళు పోయినవి రాజా. అప్పుడు యేసు ఒక స్వరం వినిపించాడు. ఆయన ఎవరు? యేసుప్రభువారు. మిక్కిలి ప్రకాశమానమైన వెలుగెవరు? యేసుప్రభువారు. సూర్యుని కంటే మిక్కిలి ప్రకాశమానమైన వాడు బిడ్డారా. ఆయన దగ్గరికి మనం వెళ్ళలేం. అందుకే పౌలు మాట చెప్తున్నవాడు, ఈయన చేసిన త్యాగం చూడండి. ఆయన ఇలాంటి మహిమను విడిచేం చేశాడు? ఆకారమందు మనుషుడిగా మహిమ లేనివాడు కదా. ఈ ప్రపంచంలో సాధారణ మానవుడిగా ఎవరు పట్టించుకునేవారు కాదు బిడ్డారు యేసుప్రభువాని కదా. ఆయన పోతుంటే గమనించండి, ఏదోలే వాడు పిచ్చివాడు అనుకున్నారు, దెయ్యాలు పట్టినాయి, వాడు తిండిపోతూ, వాడు నాన్నగారు ఎవరు వాడికి తెలియదు అని చెప్పేసి అందరు భయంకరంగా యేసును బిడ్డారు ఆ కాలం ఎగతాళి చేశారు. అందుకనే ఇక్కడ మాట్లాడుతున్నవాడు, క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును బట్టి దేవుని వర్షిప్ చేయండి అయ్యా. నా పట్ల ప్రవ్వా, నీవు ప్రవ్వా ఈ మనసు కలిగి ఉండకపోతే ప్రవ్వా, ఈ మనసు ప్రవ్వ కలిగి పరలోక రాజ్యాన్ని విడిచి ప్రవ్వా నా కోసం భూలోకానికి రాకపోతే ప్రవ్వా, ఈ త్యాగం ప్రవ్వా నా కోసం చేయకపోతే నాకు జీవితం లేదు ప్రవ్వా, బ్రతుకు లేదు ప్రవ్వా. బిడ్డలు మీరు గమనించారా? అమ్మ నాన్న కదా త్యాగం చేస్తారు. దాని చేత బిడ్డలు ఏం చేస్తారు? భౌతిక సంబంధంగా బిడ్డారు ఒక మంచి జీవితం పొందుకుంటారు. మీరు గమనించండి బిడ్డారా, మనం కూడా యేసు మన కోసం చేసిన త్యాగం వలన గమనించండి రక్షణ అనే ఒక జీవితాన్ని మనం పొందుకున్నాం. విలువైన జీవితాన్ని మనం పొందుకున్నాం బిడ్డారు. యేసు విలువైన వాడు, ఇంకా విలువగా మార్చేస్తాడు, విలువైన వాడిగా మార్చేసుకుంటాడు. ఆయన విలువైన వాడు బిడ్డారు. జీవితానికి విలువిస్తాడు, పరిస్థితులు బాగు చేస్తాడు కదా, సమస్యలు బాగు చేస్తాడు, బాధలు బాగు చేస్తాడు, ఇబ్బందులు బాగు చేస్తాడు, ఈయన సమస్తాన్ని బాగు చేస్తాడు. యేసు ఎవరు? యేసుప్రభు వారి గురించి ఒక బైబిల్లో ఒక మాట ఉంది. మార్క్స్ వార్త మీరు గమనించండి, దేవుని సంగమా, మార్క్స్ వార్త మీరు గమనించబెట్టారా? యేసుప్రభు వారు ఎవరో దాన్ని బట్టి గమనించండి. మనం దేవునికి స్తోత్రములు, మనము చెల్లింపబద్ధులమై ఉన్నామన్న విషయం మనం అందరం గమనించిన వారమై దేవుని పరిశుద్ధ బిడ్డలారా వాక్యమునికి అప్పగించుకొని మనము ఆరాధించుటకు మనం ముందుకు వెళ్దాం. 7వ అధ్యాయం మీరు గమనించండి. ఈ చోట యేసుప్రభు వారు ఒకటి చెవుడు గల నత్తివాన్ని బిడ్డ, చెవుడు ఉంది ఆ వ్యక్తికి, నత్తి ఉంది, ఆ వ్యక్తిని తీసుకొస్తారు, ఆ వ్యక్తిని బాగు చేస్తారు. యేసయ్య బిడ్డలు బాగు చేస్తాడు. అప్పుడు ఆ ఊరి వారు ఏమంటారు? 7వ అధ్యాయము 37వ వాక్యం చూడండి. 7వ అధ్యాయము 37వ వాక్యం, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు విన్నట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. మీరు గమనించారు బిడ్డారా, మనం అపరిమితంగా ఆశ్చర్యపడలాగన యేసయ్య మన జీవితంలో కార్యములు చేస్తాడు. అపరిమితంగా అంటే ఏంటి? అంటే ఎంతో ఆశ్చర్యపడిపోతాం బిడ్డారా. అపరిమితంగా ఆశ్చర్యపడుచున్నారు వాళ్ళు. ఎందుకోసమని? చెవుడు ఉంది, నత్తి ఉంది ఆ వ్యక్తికి. ఆ చెవుడు బాగు చేశాడు, నత్తి బాగు చేశాడు. అక్కడ మీరు గమనించండి బిడ్డారు, ప్రేమగల యేసయ్య కార్యం చూడండి. వాక్యమును 32వ వాక్యం చూడండి. 32వ వాక్యం, అప్పుడు వారు చెవుడు గల నత్తివాణ్ణి ఒకని ఆయన ఎదుగు తోడుకొని వచ్చి వాని మీద చేయి ఉంచమని ఆయన వేడుకున్నారు. వారు అడిగిన విషయం ఏంటి బిడ్డారు? చూసారా యేసయ్య మనసు మీరు గమనించండి. యేసయ్య ఈ వ్యక్తికి చెవుడు ఉంది, యేసయ్య ఈ వ్యక్తికి నత్తి ఉంది యేసయ్య అని బిడ్డారా. కాబట్టి మీ చేయి ఉంచండి యేసయ్య,
మీ చేయి ఉంచండి యేసయ్య అని బిడ్డలు అడిగారు. కానీ యేసయ్య వారు అడిగిన దానికంటే ఎక్కువ చేశాడు యేసుప్రభువారు. సమూహంలో నుండి ఆయన వారిని ఏకాంతముగా తోడుకొని పోయి వాని చెవులలో చూసారా, వాని చెవులలో తన వ్రేలు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి అంటే ఆ వ్యక్తి కోసం ఏడ్చాడు. బిడ్డలారా ఏడ్చాడు. మీరు బాగా గమనించాలి. ఈ సన్నివేశము దేవునికి నీ పట్ల ఉన్న ప్రేమను చూపిస్తుంది. దేవునికి బిడ్డారు మన పట్ల ఉన్న ప్రేమను చూపిస్తుంది. ఈ సన్నివేశం ఎంత ప్రేమగలవాడో, ఎంత జాలిగలవాడో, ఎంత ప్రేమగల మనసు మన పట్ల కలిగి ఉన్నాడో వాక్యం మనకు చెప్తుంది. బిడ్డారు చూడండి వాక్యమును. ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడమని అర్థము. అంతటా వాని చెవులు తెరబడను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండను. ఈ మాట మీరు గమనించారు బిడ్డారా? అంటే ఇట్లా ఈ మనసు కలిగి యేసయ్య మన పక్షంగా బిడ్డారు ఉన్నాడు. ఇక్కడ మీరు చూస్తే కనుక ప్రేమ కనబడుతుంది కదా. యేసయ్యని వారు ఏమడిగారు? యేసయ్య ఈ వ్యక్తికి చెవుడు ఉంది యేసయ్య, నత్తి ఉంది యేసయ్యని బిడ్డారా. వారు వచ్చి ఏం చేశారు? చేయి ఉంచమన్నారు కదా బిడ్డారు. మీరు గమనించారా? యేసయ్య వాడు అడిగిన దానికంటే ఎక్కువ చేశాడు. ఈ చోట ఏం చేశాడు? ఆ వ్యక్తిని ఊరి బయట తీసుకుని వెళ్ళిపోయి ఆ వ్యక్తి యొక్క చెవుల్లో గమనించండి వేలు ఉంచాడు. అంత మాత్రమే కాదు బిడ్డారా, ఉమ్మి వేసి గమనించండి. ఆ ఉమ్మి తీసుకుని ఏం చేశాడు? నాలుక నత్తి ఉంది కదా, నాలుక మీద ఉంచాడు. ఇవన్నీ బిడ్డారు వారు అడగల. దేవుని యొక్క ప్రేమగల మనసు నీ పట్ల బిడ్డ నా పట్ల గమనించండి. ఇలాంటి ప్రేమ కలిగిన వాడు ఆయన. అందుకే పౌలు అన్నాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు చూసారా, యేసయ్య కలిగిన ఈ మనసు మీరు చూడండి. ఆ మనసును బట్టి ఆరాధించండి, ఆ మనసును బట్టి మీరు వర్షిప్ చేయండి, ఆ మనసును బట్టి ఆయన స్తోత్రం చెప్పండి. నీ పట్ల ఇంత ప్రేమగలవాడుగా ఉన్నాడు, నీ కోసం ఇంత త్యాగం చేశాడు, నీ కోసం పరలోకాన్ని విడవకూడదు కానీ విడిచి నీ కోసం వచ్చాడు ఆయన. ఇక్కడ ఆ వ్యక్తి మీద చేతులు ఉంచి వేలు పెట్టి ఏం చేశాడు? మరలా ఇంకా గమనించారు బిడ్డారా, ఆ వ్యక్తిని పట్టుకొని ఏడ్చాడు యేసుప్రభువు వారు. ఆ వ్యక్తిని పట్టుకొని ఏడ్చాడు. నిట్టూర్పు అంటే ఏంటమ్మా? నిట్టూర్పు అంటే ఏంటి? ఏడవడం. ఆశ్చర్యం కలిగించే మాట ఈ మాట. ఆ వ్యక్తిని పట్టుకొని యేసుప్రభువు వారు ఏడుస్తున్నాడు. అంటే ఏంటి? జీవితం ఇట్లా అయింది ఏంటి? బ్రతికిట్లా అయిపోయింది ఏంటి? ప్రభువా చెవుడివాడికి పుట్టాడు, నత్తివాడికి పుట్టాడు బిడ్డారా. ఆ వ్యక్తి కోసం యేసుప్రభువు వారు ఏడుస్తున్నవాడు. వారు ఏమన్నారు వచ్చి? అయ్యా నువ్వు బాగు చేయవాలి కాబట్టి ప్రభు బాగు చేస్తావు కాబట్టి మీ చేయి ఉంచమని బిడ్డారు అడిగినవాడు. మనం అడుగుతున్న వాటికంటే, మనం ఊహించే వాటికంటే బిడ్డారు గమనించండి అత్యధికంగా చేసే మనసు కలిగిన వాడు. నీ పట్ల దేవునికి మనసు ఉంది బిడ్డారా. అందుకే గమనించండి కదా, ఆ వ్యక్తి కోసం ఏడ్చేయమన్నాడు. ఆయన గట్టిగా ఒక మాట అన్నాడు, ఎఫతా అని అరిచాడు బిడ్డారు. ఎఫతా అని అరిచాడు అంటే ఏంటి? అంటే తెరవబడమని, అంటే ఇతని కోసం మార్గాలు తెరుచుకునుగాక. బిడ్డారు గమనించండి, మన కోసం ఆశ్చర్యకరంగా మార్గాలు తెరిచేవాడు బిడ్డారా. మన జీవితంలో మూసిపోయిన వాటిని ఆశ్చర్యకరంగా తెరిచే ప్రేమగలవాడు ఆయన, తెరిచేవాడు. ఇది ప్రేమగల మనసు. అందుకే పౌలు అన్నాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు చూడండి, ఇలాంటి మనసు నీ పక్షంగా ఉంది, ఇలాగ ప్రేమిస్తున్నాడు, ఇలాగా నీ కోసం ఏడుస్తున్నాడు, ఇలాగ ముట్టుకునేవాడు, ఇలాగ తాగేటువంటి వాడు బిడ్డారా కదా. యేసు వాడిని పట్టుకొని ఏడుస్తున్నాడు, నిట్టూర్పు విడిచాడు. వాళ్ళు చెప్పారా యేసయ్య ఏడవని బిడ్డారా? అంటే యేసు వాడిని చూసి, వాడి జీవితం చూసి, వాడి బాగా పాడైపోయిన జీవితం చూసి, వ్యాధి ఉన్న జీవితం చూసి ఏడుస్తున్నాడు. ఎంతో ప్రేమగలవాడు బిడ్డ, ఎంతో ప్రేమగల యేసయ్యని మనం కలిగి ఉన్నాం. అందుకే చివరికి బిడ్డలు చూసారా, వారు పలికిన మాట మీరు గమనించండి. యేసయ్య ఆ కార్యం చేసిన తర్వాత బిడ్డలు ఇలా అంతా కూడా జరిగించిన తర్వాత వారు పలికిన మాట 37వ వాక్యం చూడండి. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. బిడ్డారా యేసు ఎవరు గమనించండి? సమస్తాన్ని బాగు చేయవాడు. దేవుని సంఘం గమనించండి, యేసు మన కోసం బిడ్డారు వచ్చినవాడు కాబట్టి ప్రేమ చేత బిడ్డారా మన జీవితంలో గమనించండి, ఆయన సమస్తాన్ని బాగు చేయవాడు, అన్ని బాగు చేయవాడు బిడ్డారు, బాగు చేయవాడు. ఉన్న ఆటకములు, అడ్డంకులు, ఇబ్బందులు, సమస్యలు బిడ్డారా, వ్యాధులు గమనించండి, ఆయన బాగు చేయగలడు బిడ్డారా. మీరు గమనించండి, యేసు బాగు చేయలేని విషయం ఏది కూడా లేదు. యేసయ్య బాగు చేయలేని విషయం ఏది కూడా లేనే లేదు, అసాధ్యం లేనివాడు ఆయన. ఈ మంచి ఉదయకాలం యేసయ్య మీ త్యాగం చేత నేను బాగు చేయబడతాను బిడ్డారా. పౌలు చెప్తున్నవాడు, ఇదిగో ఇలాంటి త్యాగం చేశాడు యేసుప్రభువారు. పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యం కానీ నీ కోసం ఆయన విడిచి వచ్చి ఆయన ఏం చేస్తాడు? ఆయన బాగు చేయటకే ఆ వ్యక్తిని బిడ్డారా, ఆ వ్యక్తిని కదా అన్నీ బాగు చేశాడు యేసుప్రభువారు. అవి బాగా అవకాశం లేదు. డాక్టర్ చూశారు గమనించ కదా, అందుకే వారు యేసు దగ్గర తీసుకొచ్చారు. యేసయ్యా నువ్వు చెయ్యేసాయని కదా. ఇప్పుడు యేసుప్రభువారు ఆ వ్యక్తిని పట్టుకొని ఏడ్చి కదా అన్నీ కదా పాడైపోయినవన్నీ కూడా పాడైన బిడ్డారు అవయవాలు గమనించండి, జీవితాన్ని బాగు చేసి గమనించండి. ఆశ్చర్యకరంగా
బాగుగా చేయబడిన వాడిగా మార్చిన వాడు. అందుకే అక్కడ ఒక మాట ఉంది, వారు అపరిమితముగా ఆశ్చర్యపడ్డారు బిడ్డ. మనం కూడా గమనించండి, యేసు చేసిన కార్యాలను బట్టి మనం అపరిమితంగా ఆశ్చర్యపడతాం. అలాగన మన జీవితాన్ని యేసు ప్రభువు బాగు చేస్తాడు. తల్లు వంచి మన కళ్ళు మూసుకొని ఈ మంచి ఉదయకాలం దేవుని పరిశుద్ధ సంగమా, దయచేసి మోకాళ్ళు వంచగలిగిన మనందరూ కూడా మోకాళ్ళు వంచిన వారమై ఈ మంచి ఉదయకాలం దేవుని యొక్క పరిశుద్ధ బిడ్డలారా కొన్ని నిమిషాలు గమనించండి. దేవునికి మనము స్తుతులు స్తోత్రములు వందనములు మనము చెల్లిద్దాం. ఎంత మంచి యేసయ్య కదా. ఈ చోట పౌలు చెప్తున్నవాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు చూడండి. నీ పట్ల ఇలాంటి మనసు కలిగిన వాడు, నీ పట్ల ఇటువంటి మనస్సు కలిగిన వాడుగా ఉన్నవాడు యేసు ప్రభువారు. అవును కదా దేవుని సంగమా, యేసయ్య పరలోక రాజ్యాన్ని విడవలేడు, కానీ దాన్ని విడిచి వచ్చినవాడు నీ కొరకు నా కొరకు విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచాడు. మహాభాగ్యాన్ని విడిచినవాడు సూర్యుని కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు కలిగిన వాడు బిడ్డారు యేసు ప్రభువారు. నీతి సూర్యుడు బిడ్డారు యేసు ప్రభువారు. సూర్యుని కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు కలిగిన వాడు ఆయన. అలాంటి స్థాయిని విడిచి అనామకుడిగా వచ్చినవాడు, మహిమనంతా కోల్పోయినవాడు, ఏ మహిమ లేనివాడుగా కదా బిడ్డారా. ప్రపంచంలో ఆయన జీవిస్తుండగా భూమి మీదికి ఆయన వచ్చినప్పుడు ఎవరు ఆయన లెక్క చేశారు? ఎవరు ఆయన పట్టించుకున్నారు? ఎవరు ఆయన గౌరవించారు? ఎవరు దేవునిగా ఆయన చూచారు? ఎవరు దేవునిగా ఆయన్ను సన్మానించారు? ఎవరు చేయలా. కానీ త్యాగం చేశాడు యేసుప్రభువారు నీ కొరకు, నా కొరకు త్యాగం చేసినవాడు. ఈ మనసు ఆకారంలోకి వచ్చిన మనసు, మనిషిని ఆకారంలోకి వచ్చిన మనసు. మనం మానవ ఆకారంలో ఉన్నాం, మనం మనుషుల ఆకారంలో ఉన్నాం. నీ ఆకారంలోకి వచ్చినవాడు, నా ఆకారంలోకి వచ్చినవాడు, త్యాగం చేసినవాడు. త్యాగం చేస్తే ఈ మనసు వచ్చింది, త్యాగం చేస్తే ఈ ఆకారం వచ్చింది బిడ్డారా. ఆయన ఆకారమును త్యాగం చేసుకున్నాడు. ఆయన ఆకారం అంతర్ధానం అయిపోయింది, ఆయన ఆకారం లేకుండా పోయింది. ఆయన ఆకారం లేదు, వేరే ఆకారంలోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆ ఆకారంలో నీవు ఉన్నావు, నేను ఉన్నాను. ఆయన త్యాగం. ఈ మనసు ప్రేమగల మనసు, త్యాగం చేసిన మనసు, అంతా త్యాగం చేసిన మనసు, సమస్తమును త్యాగం చేసిన మనసు, అన్నీ కోల్పోయిన మనసు యేసయ్య మనసు నీ కొరకు, నా కొరకు. ప్రేమించే మనసు బిడ్డ, ప్రేమగల మనసు, అన్నీ బాగు చేసే మనసు, అన్నీ బాగు చేయగలిగిన మనసు, అపరిమితముగా ఆశ్చర్యపడలాగిన బాగు చేసే మనసు. ఆ మనసు ఆ వ్యక్తిని పట్టుకొని ఏడ్చిన యేసయ్య, ఏకాంతంగా తీసుకెళ్ళి ఆ వ్యక్తిని పట్టుకొని యేసయ్య ఏడ్చూ ఉన్నాడు. ఆ వ్యక్తిని పట్టుకొని. ప్రేమగల మనసు బిడ్డారా, నిన్ను గురించి ఏడ్చే మనసు, నా గురించి ఏడ్చే మనసు, దాన్ని ప్రేమించి ఏడ్చే మనసు, యెఫతా అని అరిచిన మనసు, మార్గాలు తెరిచేవాడు, దారులు తెరిచేవాడు, మూసుకుపోయిన దారులు తెరిచేవాడు, మూసుకుపోయిన ఆటంకాలు తెరిచేవాడు, మార్గాలు కలిగించేవాడు, తలుపులు తెరిచేవాడు, బాగు చేసేవాడు, సమస్తమును బాగు చేసే యేసయ్య మనసు. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. అన్నీ బాగుగా చేసే యేసు, అవయవాలు అన్నీ బాగుగా చేసే యేసు, సమస్యలు అన్నీ బాగుగా చేసే యేసు, ఇబ్బందులు అన్నీ బాగుగా చేసే యేసు. ఎంత మంచి యేసయ్య బిడ్డారా, ఎంత మంచి యేసయ్య, త్యాగం చేసి వచ్చిన యేసయ్య. ఈ మనసు బాగు చేసే మనసు, ఈ మనసు బాగుగా చేసే మనసు, ఈ మనసు నీ కోసం ఏడ్చే మనసు. ఆ వ్యక్తిని పట్టుకొని నిట్టూర్పు విడిచి జీవితాన్ని చూచి ఎందుకు ఇలా అయిందని ఏడ్చి సమస్తమును బాగుగా చేసిన యేసయ్య మనసు. ఎంత మంచి మనసు. నా గురించి నీ గురించి అంతే మనల్ని పట్టుకొని బాగుగా చేసేవాడు. బాధపడి కన్నీరు కార్చిన ఏడ్చిన యేసయ్య బాగుగా చేసేవాడు బిడ్డారా. అపరిమితముగా ఆశ్చర్యపడలాగన ఇంకా సహాయం చేస్తాడు, అపరిమితముగా ఆశ్చర్యపడలాగన ఇంకా సహాయం చేస్తాడు. కుమార్తె అపరిమితముగా ఆశ్చర్యపడుచున్నావు నీ జీవితం గురించి, ఇంకా అపరిమితముగా ఆశ్చర్యపడలాగన ఈయన సమస్తమును బాగుగా చేస్తాడు. సమస్తములో ఉన్నాడు యేసు, త్యాగం చేసి వచ్చిన యేసు, ఆకారం మార్చుకున్న యేసు, విడిచిపెట్టకూడని భాగ్యమును విడిచి వచ్చిన యేసు, భాగ్యములిచ్చే యేసు,
ప్రేమగల యేసయ్య, ప్రేమగల యేసయ్య. ఇంత మంచి మనసున్న యేసయ్యకి మనము స్తుతులు స్తోత్రములు దేవుని సంగమా మనము చెప్పవలసిన వారమై ఉన్నాం. యేసయ్య, నీ మనసు నన్ను చూచి ఏడ్చి ఉంది ప్రభువా. నా పరిస్థితులు, నా బాధలు, నా జీవితమును చూచి యేసయ్య ఆ వ్యక్తి వలె పట్టుకొని ఏడ్చేవాడు వేసయ్య. బాగా చేస్తున్నా వేసయ్య. యేసు మార్గములు నాకు తెరుస్తున్నా వేసయ్య. అయ్యా, తెరవడిన మార్గములు నాకు తెరుస్తున్నా ప్రభువా. యేసు ప్రభువా, నా కోసం పరలోక రాజ్యమును విడవకూడదు కానీ విడిచి వచ్చా వేసయ్య. నేను మనిషిని ఆకారంలో ఉన్నానని నా కొరకు మనిషి ఆకారంలోకి వచ్చా వేసయ్య. త్యాగం చేశా వేసయ్య. ఆ మనసును బట్టి యేసు ప్రభువా మీకు వందములు వేసయ్య. ఆయా ఆ ప్రేమగల మనసు చేత నన్ను ప్రేమిస్తున్నా వేసయ్య. అయ్యా, ఏడ్చే మనసు వేసయ్య. నన్ను చూచి జాలిపడే మనిషి వేసయ్య. నన్ను పట్టుకున్న మనిషి వేసయ్య. నన్ను పట్టుకున్న మనిషి వేసయ్య. ఆ వ్యక్తి వల్లే నన్ను పట్టుకున్న మనిషి వేసయ్య. నా కోసం తెరబడిన మార్గాలు తెరిచి ఉన్నా వేసయ్య. అయ్యా, అనేక మార్గాలు తెరిచి నాకు ఆశ్చర్యకరంగా సహాయం చేస్తున్నా వేసయ్య అని బిడ్డారా. మనలో ఒకరము యేసయ్య ప్రేమను బట్టి స్తుతులు స్తోత్రములు వందనములు మనము చెల్లిద్దాం. మీలో బిడ్డారు ఎవరైనా ఒకరు యేసయ్య చేసిన ఈ కార్యములకై, చేయబోతున్న కార్యములకై, నా కుమార్తె నీ జీవితంలో ఇలాగన నేను అనేక మార్గములు తెరుస్తాను, సమస్తమును ఇంకా బాగా చేస్తాను, నీ ఆకారంలోకి వచ్చాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కొరకు ఏడ్చే యేసులోని అని చెప్తున్న బిడ్డారా. యేసయ్య ప్రేమగల మనసును బట్టి అవును యేసయ్య అని ఆ ప్రేమగల మనసుకు ఒక్కసారి మనము కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిద్దాం. మీరు ఎవరైనా ఒకరు బిడ్డారా వర్షిప్ చేస్తారా, ఆరాధన చేస్తారా? యేసయ్యను బట్టి ఆరాధించండి ఎవరైనా. ఎస్ లార్డ్, వందనములు యేసయ్య. ఎంత ప్రేమ యేసయ్య. ఎటువంటి త్యాగము చేశావు యేసయ్య. అవునయ్యా, లేదు కదా యేసయ్య, పరలోకమునిచ్చుటకు పరలోకమును విడిచి వచ్చావు యేసయ్య. కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించుతూ ఉన్నాను తండ్రి. అవును తండ్రి, మార్గములు తెరచిన వాడవు. స్తుతులు తండ్రి, స్తోత్రములు. అవును ప్రభువా. నిలిచిన వాడవు ప్రభువా. అవును తండ్రి, ఆ చెవుడు గల నత్తివాని వలె ఆదుకున్న వాడవు. అవును నాయన, వందనములు తండ్రి. అవును నాయన, అవును ప్రభువా. సమస్తమును బాగుగా చేసుకుంటూ వచ్చావు. బాగు చేసిన ప్రేమ, వందనములు చెల్లించుతూ ఉన్నాము. వందనములు తండ్రి. అవును నాయన, స్తుతులు తండ్రి. వందనములయ్యా. అవును యేసు తండ్రి. ఆమెన్ ప్రభువ. పరమ తండ్రివి, సర్వాధికారివి, శక్తిమంతుడు యేసయ్య. అవును తండ్రి. యేసు నా కొరకు నన్ను పరలోక రాజ్యము చేర్చుటకు, నా కొరకు పరలోక రాజ్యమును విడిచి వచ్చావేసయ్య. ఆకారమందు మనిషిని ఆకారంలోకి వచ్చావేసయ్య. మిమ్మల్ని మీరే ఖాళీ చేసుకున్నారు యేసయ్య. అనామకుడుగా, బలము లేనివాడుగా, శక్తి లేనివాడుగా, తిండిపోతుగా, దెయ్యాలు పట్టినవాడుగా, వ్యభిచారం వల్ల పుట్టినవాడుగా, పాపులతో స్నేహం చేసేటువంటి వాడుగా, మనుషుల చేత ఘోరమైన యేసు తండ్రి ప్రభువ నిందలు భరించావు, అవమానం భరించావేసయ్య.
ఆత్మస్వరూపంలో ఉన్నవాడు తండ్రి ప్రభా, ఆకారంలోకి వచ్చావేసయ్యా. తండ్రి, మీరు చేసిన త్యాగము భయంకరమైంది. మీరు నా కొరకు చేసిన పరిశుద్ధమైన త్యాగం వలన యేసు ప్రభా నేను జీవించలాగన రక్షణ జీవితమును నాకు ఇచ్చావేసయ్యా. రక్షణ జీవితములో మీతో సహవాసం చేయలాగన యేసయ్యా మీరు సహాయం చేస్తున్నావు. వందనములు యేసయ్యా. తండ్రి, ఆ చెవుడు నత్తిగలవాని వలె నేను ఉండగా ప్రభువా నీవు నన్ను పట్టుకున్నావు. నా కొరకు ఏడ్చిన వాడు వేసయ్యా, నా కొరకు ఏడ్చా వేసయ్యా. ఆ వ్యక్తిని పట్టుకొని నిట్టూర్పులు విడిచి వేసయ్యా ఆ వ్యక్తి జీవితంలో సమస్తమును బావుగా చేసా వేసయ్యా. అందరూ అపరిమితముగా ఆశ్చర్యపడేలాగానే చేసా వేసయ్యా. నేను కూడా అంతే ప్రభువా, నన్ను కూడా అలాగనే పట్టుకున్నావు ప్రభువా, నన్ను కూడా అలాగనే పట్టుకున్నావు యేసు ప్రభువా. ఎన్నో పాడై ఉండగా పతనమై ఉండగా తండ్రి ప్రభువా, సైతాను బలము చేత పాడు చేయబడి ఉండగా యేసు ప్రభువా నన్ను పట్టుకొని ఏడ్చిన ప్రేమ నీ ప్రేమ, నన్ను పట్టుకొని నిట్టూర్పులు విడిచిన ప్రేమ నీ ప్రేమ యేసయ్యా. పరలోకమును విడిచి వచ్చిన ప్రేమ, విడిచిపెట్టకూడని వాటిని నా కొరకు విడిచి వచ్చిన ప్రేమ నీ ప్రేమ యేసయ్యా. నన్ను పట్టుకున్న ప్రేమ, ఏడ్చిన ప్రేమ, నన్ను బాగుగా చేసిన ప్రేమ, నన్ను బాగు చేసిన ప్రేమ, బాగు చేసిన ప్రేమ, బాగు చేసిన ప్రేమ. వందనములు యేసయ్యా, వందనములు యేసయ్యా, వందనములు యేసయ్యా, స్తుతులు యేసయ్యా, స్తోత్రములు యేసయ్యా. కష్టములు తీర్చిన ప్రేమ, ఆదుకునే ప్రేమ యేసయ్యా. అడ్డంకుల మధ్య, ఇబ్బందుల మధ్య, మార్గములు లేని చోట అయ్యా, మార్గముల చోట యఫతాని ఏడ్చి అరిచిన ప్రేమ. యఫతా అనగా యేసయ్యా తెరవబడమని అర్థం యేసయ్యా. యేసు ప్రభువా నీవు అద్భుతంగా మార్గములు తెరిచావేసయ్యా. అయ్యా, ఊహించని మార్గములు నా కొరకు నీవు తెరచి తండ్రి ప్రభువా, ఊహించని తలుపులు యేసయ్యా నా కొరకు తెరచి యేసయ్యా. మీతో బలముగా జీవించలాగన నాకు సహాయం చేసావేసయ్యా. అపరిమితముగా ఆశ్చర్యపడే సంగతులు నువ్వు జరిగించావేసయ్యా. నువ్వు సమస్తమును బాగుగా చేయుచున్నావేసయ్యా. అన్ని సంగతుల యందు నీ ఉన్నావేసయ్యా. సమస్తములో నీ ఉన్నావేసయ్యా. సమస్త సంగతుల యందు నీ ఉన్నావేసయ్యా. సమస్తమును యేసు బాగుగా చేయుచున్నావేసయ్యా, బాగుగా చేసావేసయ్యా. ఇంకా సమస్తమును బాగుగా చేయుచున్నావి సాగుచున్నావేసయ్యా. వందనములు యేసయ్యా. యేసు నా కొరకు అనేక మార్గములు తెరిచిన వాడవేసయ్యా. మూసుకుపోయిన తలుపులు తెరిచిన వాడవేసయ్యా. ఇతర తలుపులు యేసు తన్ని బద్దలు చేసిన వాడవేసయ్యా. ఇనుప గడియలు అయ్యా విరగొట్టిన వాడవేసయ్యా. మార్గములు తెరిచిన వాడవేసయ్యా. మార్గములు చూపించిన వాడవేసయ్యా. యఫతాని ఏడ్చి నా కోసం అరచి ప్రభా తండ్రి, నా జీవితమును ఆశ్చర్యకరంగా మార్చిన నీ ప్రేమను బట్టి, ప్రేమకై మీకు స్తుతులు యేసయ్యా. మీ ప్రేమను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు వందనములు వందనములు యేసయ్యా. త్యాగము చేసిన ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ, త్యాగ సహితమైన ప్రేమ, యేసు ఆకారంలోకి వచ్చిన ప్రేమ, నా ఆకారంలోకి వచ్చిన ప్రేమ, నా వలె బాధలు భరించిన ప్రేమ, నా వలె శోధన భరించిన ప్రేమ, నాకు సహాయం చేసిన ప్రేమ, నా సమస్త సంగతుల యందు ఉండిన ప్రేమ, మా సమస్త విషయముల యందు ఉండిన ప్రేమ, సమస్తమును బాగుగా చేసి యేసు జీవితాన్ని బాగుగా చూపిస్తూ ఉంటారు. ఈ ప్రేమను బట్టి ఈ మంచి పరిశుద్ధమైన ఉదయకాల సమయమందు మీకు స్తుతులు స్తోత్రములు సహవాసమునకు యేసయ్య మార్గములు తెరచిన ప్రేమ, ప్రార్థనలకు మార్గములు తెరచిన ప్రేమ, మీరు ఏడ్చి యఫతాని అరిచిన ప్రేమ, తెరవబడమని చెప్పిన ప్రేమ వందనములు యేసయ్య. ఉదయకాలం మీ వాక్యమును కూడా తలుపులు తెరిచి ఉన్నారు. అనేక సంగతులు మాట్లాడుతున్నారు ప్రభువా. మీ సముఖములో కొద్దివారంగా కూర్చొని మీకు స్తుతులు మీకు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించేవారుగా మాకు సహాయం చేశావు. మా జీవితాలు మార్చావు, ధన్యకరంగా మార్చావు ప్రభువా. మీకు వందనములు యేసయ్య. ప్రపంచంలో ఏ చోట కూర్చున్నాం ఈ యొక్క సమయం కంటే విలువైంది కానే కాదు ప్రభువా. విలువైన సమయాలు కానే కాదు ప్రభువా. మీతో కూర్చోవడమే, మీతో గడపడమే, మీ మాటలు వినడమే ప్రపంచంలో సమస్తము కంటే అత్యంత విలువైన సమయములు తండ్రి, విలువైన కాలం యేసయ్య. ఆ కాలమును ఆ సమయమును మీరు మాకు దయచేశారు. అందుని బట్టి మీకు లక్షల కోట్ల స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం యేసయ్య. మీకే మహిమ చెల్లిస్తూ ఇంకా దర్శించువాడమని బలపరచమని మా అంతరంగాలు మీ సంతోషంతో నింపుచున్నాం యేసయ్య. అయ్యా, చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన రక్షణ ఆనందమును మాకు దయచేస్తున్నావేసయ్యా. ఇది రక్షణ భాగ్యము తండ్రి, ఇది రక్షణ ఆనందము తండ్రి. వందనములు యేసయ్య. మీకు మహిమ చెల్లిస్తూ యేసునామమున మీకు సమర్పించుకొనుచు ఆరాధించు ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరం దయచేసి కూర్చుందాం బిడ్డలారా. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు మారేనులే. నాట్యమాడే నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడే నాంతరంగము
ఇది రక్షణానంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా స్తుతి గానాలవ రసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు యేసయ్య నీ కృప తలంచగానే నాకి చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే నీవు నాకి చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో యేసయ్యా ఆస్వాదింతును నీ మాటల మకరందము. ఈ మంచి ఉదయకాలం దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యమును మనం వినకముందు కదా దేవుని మాటల మకరందాన్ని ఆస్వాదించేటువంటి వారుగా మనం ఉన్నాం. ఎంతమంది ఉన్నామనే సమస్య కాదు కదా, ఎంతమంది ఉన్నామనేటువంటి దేవునికి సమస్య కాదు. దేవునికి మనుషులు సమూహాలు ఆయన ఆలోచనలోకి రావు. మన వంటి వాడు కాదు ఆయన, మనలాగా థింక్ చేసేటువంటి వాడు కాదు బిడ్డారు కదా. మనకు బాగున్నది ఆయనకు బాగుండదు. బైబిల్లో ఒక మాట ఉంది, మనుషుల దృష్టి ఘనమైంది, చెప్పండి, మనుషుల దృష్టికి ఘనమైనది, దేవుని దృష్టికి అది నీచమైన విషయం అన్నాడు. అంటే దేవుని ఆలోచనలు వేరు, మనం ఇష్టపడేవాటి ఆయన ఇష్టపడేటువంటి వాడు కాదు కదా. కాబట్టి బిడ్డ మనిషి ఇద్దరు ముగ్గురు అనే విషయం దేవునికి కాదు, ఆయన తన వారి మధ్య ఉండేవాడు. బైబిల్లో ఒక మాట ఉంది, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు ఆయన నా ముందు కూడుకుందరో అచ్చట బిడ్డలారు ఆయన వారి మధ్య ఉండి దీవించి మాట్లాడి బలపరిచి తన ప్రేమను ఆయన ఒలకబోసే దేవుని మనం కలిగి ఉన్నాం. ఇలాంటి దేవుడు కదా ప్రపంచంలో ఎవరున్నారు, ఎవరు చెప్పారు ఈ మాట? యేసు గొప్పవాడు బిడ్డారా. కాబట్టి ఆయన మాటల మకరందాన్ని, ఆయన వాక్యమును బిడ్డారు కదా ఆస్వాదించేటువంటి వారుగా మనం ఉన్నాం. ఈ మంచి ఉదయకాలం బిడ్డారు వాక్యంలోకి వెళ్ళకముందు కదా మన మధ్య మన ప్రియులు అనన్య బ్రదర్ గారు ఉన్నారు. వారు వచ్చి ఈ వారం జరగబోతున్న ప్రకటనలు, ఈ వారం జరగబోతున్న ప్రార్థనా కార్యక్రమాలు తెలియజేస్తారు. వారి ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అందరూ జాగ్రత్తగా మనం విందాం బిడ్డారా. ఆ విషయాల కోసం ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన సమయాలకు అందరూ కూడా మనము అందరూ అటెండ్ అయిన వారుగా మనం అందరూ కూడా ఉందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ సమయాన్ని ఇచ్చిన దైవ సేవకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఈ వారంలో జరగనున్న ప్రకటనలు మనం విందాం. మంగళవారం రాత్రి 6వ తారీఖు మంగళవారం రాత్రి 7:30 ప్రార్థనా కూడిక ఏర్పాటు చేయబడింది. కాబట్టి మీరందరూ ఆ ప్రార్థనలో పాల్గొనవలసిందిగా ప్రేమతో కోరుచున్నాము. అలాగే బుధవారం రాత్రి 7:30 స్త్రీల కూడిక ఏర్పాటు చేయబడింది. కాబట్టి స్త్రీలందరూ ఆ బుధవారం రాత్రి ఏర్పాటు చేయబడిన స్త్రీల కూడికలో మీరు అందరూ పాల్గొనవలసిందిగా ప్రేమతో కోరుచున్నాము. అలాగే గురువారం రాత్రి 7:30 ప్రత్యేక ప్రార్థన కూడిక ఏర్పాటు చేయబడింది. కాబట్టి గురువారం కూడా మీరు ప్రార్థనలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. అలాగే శుక్రవారం రాత్రి 7:30 ప్రార్థనా కూడిక ఏర్పాటు చేయబడింది. కాబట్టి మీరందరూ ఆ ప్రార్థనలో పాల్గొనవలసిందిగా ప్రేమతో కోరుతున్నాం. ఇవన్నీ జూమ్లో మీకు ఈ ప్రార్థనా కూడికలు జరుగుతాయి కాబట్టి మీరు అందరూ గమనించగలరు. అలాగే శనివారం రాత్రి దైవ సేవకులు ఆదివారం బల్ల ఆరాధనకు సిద్ధపాటు కొరకు వాక్య సందేశాన్ని మీ వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నారు. కాబట్టి
ఆ వాక్యాన్ని కూడా మీరందరూ విని సిద్ధపడి ఆదివారం బల్ల ఆరాధనలో మీరు పాల్గొనవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుచున్నాము. అలాగే ప్రతిరోజు ఉదయం 6:30 దేవుని సేవకులు అనుదిన ఆహారం వాక్యాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకు అందజేస్తున్నారు కాబట్టి, కొద్ది నిమిషంలో వాక్యాన్ని మనకు అందజేస్తున్నారు కాబట్టి, మీరందరూ ఆ యూట్యూబ్ ఛానల్లో ఆ లింక్ మీకు వాట్సాప్ గ్రూప్లో పంపిస్తారు కాబట్టి, మీరు అందరూ ఆ అనుదిన ఆహారం వాక్యమును మీరు విని మేలు పొందవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుచున్నాను. అలాగే దైవ సేవకుల క్షేమము కొరకు, అలాగే సంఘ అభివృద్ధి కొరకు, ఇంకా అనేక మంది బిడ్డలు రక్షింపబడులాగిన మీరందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను. అలాగే మన సహవాసానికి దేవుడు ఒక స్థలమును అప్పగించలాగిన మీ అందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాను. అలాగే అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలు, అలాగే సంఘంలో ఉన్న కుటుంబాలందరి కొరకు, అన్ని కుటుంబాల కొరకు, అలాగే అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలు స్వస్థపడులాగిన మీరందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను. అలాగే దేవుడు అన్ని కుటుంబాలను ఆర్థికంగా బలపరచులాగిన, అలాగే ఆత్మీయంగా దేవుడు బలపరచులాగిన, అందరూ దేవుని సన్నిధిలో ఆత్మీయంగా బలపడాలని మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు ప్రార్థించవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను. అలాగే కరోనా వైరస్ నుంచి, బ్లాక్ ఫంగస్ నుంచి దేవుడు మన అందరి కుటుంబాలను రక్షించాడు. అలాగే ఇప్పుడు థర్డ్ వేవ్లో కొత్తగా డెల్టా ప్లస్ అనే వైరస్ ఇది కొత్తగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి, ఇది మన ప్రాంతాలకు రాకుండా కొన్ని ప్రాంతాలకు ఇది వ్యాప్తి చెందింది, ఇంకా మన ప్రాంతానికి రాలేదు కాబట్టి, ఇది రాకుండా దేవుడు దీన్ని నిర్మూలన చేయలాగిన మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించవలసిందిగా, అలాగే సండే స్కూల్ బిడ్డల కొరకు, యవన బిడ్డల కొరకు మీరందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను. ఈ సమయాన్ని దేవుని సేవకులకు అప్పగిస్తాను. థ్యాంక్ యూ బ్రదర్. అందరు కూడా గుర్తుపెట్టుకున్న వారమే బిడ్డారా, మనము ఈ ప్రార్థనల కొరకు ప్రార్థన చేసి అందరూ కూడా మీ ప్రార్థన సమయాల్లో మీరు ఖచ్చితంగా పాల్గొనవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాను. జూమ్లో ప్రార్థన కరెక్ట్గా స్టార్ట్ చేయబడుతుంది. ఎందుకోసం అంటే ఇక్కడంటే మనము అందరు రావడం కోసం పాటలు మనం పాడేటువంటి అవకాశం ఒక 5-10 నిమిషాలు లేట్ అవుతుంది. జూమ్లో అలాగనా కాదు, ఎక్కువ టైం మనం పాటలు పాడలేం. 2 పాటలే ఎక్కువ. ఎందుకోసం అంటే మీరు కూడా వినలేరు కదా, వాయిద్యములు ఉండవు, పాడేటువంటి స్వరము మీరు మొబైల్ మాకంటే ఇక్కడ సిస్టంలో పెద్దగా వస్తూ ఉంటుంది. మీకు ఎట్లా వచ్చింది కదా, మొబైల్లో చిన్నగా కదా ఫిగర్స్ కనపడుతూ ఉంటాయి, వాయిస్ కూడా చిన్నగా ఉంటుంది. ఇక్కడ మేము సౌండ్ బాక్స్ పెట్టుకుంటాం, మీ మాటలు మాకు బాక్స్లో వినపడుతూ ఉంటాయి, పెద్దగా వినపడుద్ది. మీకు మొబైల్ ఎంత వాల్యూమ్ ఉందో అంత వాల్యూమ్ వచ్చింది. కొన్ని మొబైల్స్ లో వాల్యూమ్ ఉంటాయి కదా మీ స్పీకర్ని బట్టి. కాబట్టి ఇవన్నీ మనం అడ్జస్ట్ చేసుకోవాలంటే ఎక్కువ టైం అయితే మీ మైండ్ సహకరించదు, మీరు గమనించాలి. అది చాలా పాటలు పాడొచ్చుగా బ్రదర్ అని మీరు అనుకోవచ్చు, మీరు వినలేరు పాడిన, అది అయ్యే పని కాదు. మీ మైండ్ కోఆపరేట్ చేయదు. కాబట్టి దయచేసి బిడ్డరా, టైంకి మీరు 7:30కి స్టార్ట్ అయిపోతాయి ప్రార్థనలు కదా, మహా అంటే 1.5 అవర్ ప్రార్థన, అంతకంటే ఎక్కువ ఉండదు నాకు తెలిసి. 1 గంటన్నర ప్రార్థనలు ముగించబడతాయి. కాబట్టి ఆ ప్రార్థనలకు అందరూ కూడా మనం సిద్ధపడి మనము ముందుకు వెళ్దాం బిడ్డారా. ప్రార్థనలు జరిగించబడతాయి కాబట్టి స్త్రీలు మీరందరూ కూడా మీరు మీ యొక్క ఉమెన్స్ ఫెలోషిప్ని బాగా వాడుకోండి. విలువైన విషయాలు బిడ్డారు కదా, చాలా సంగతులు మీ యొక్క వ్యక్తిగత జీవితానికి, మీ కుటుంబ జీవితానికి, మీ వ్యక్తిగతంగా కుటుంబపరంగా మీరు బలపరచబడడానికి అనేక సంగతులు మీకు బోధించబడుతున్నాయి. ఎందుకోసం అంటే వాక్యం లేకపోతే మనం బలపరచబడలేం. మనకు దేవుడు తన వాక్యం ద్వారా బలమిస్తాడు. దేవుడు బైబిల్లో ఒక మాట ఉంది, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని వాక్యంలో ఉంది. చూడండి, ఆ మాట మీరు గమనించండి. ఎట్లా బలం ఇస్తాడు దేవుడు మనకి? బలం పొందుకునే వారుగా మనం మార్చబడ్డాం, ఓకే. మనకి ఎట్లా బలం వచ్చిద్ది? 84వ కీర్తన చూడండి వాక్యమును. 84 Psalms కదా, 84వ కీర్తన వాక్యం చూడండి. 84వ కీర్తనలో ఈ మాట మనం చూడగలం. 84వ కీర్తన 5వ వచనం చూడండి వాక్యమును. 4-5 వచనాలు చదువుతాను చూడండి. 4-5 వచనాలు కీర్తనలు కాబట్టి త్వరగా తీయాలి మీరు. 84-4-5 వచనాలు. నీ మందిరం నందు నివసించేవారు ధన్యులు, వారి నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో పడి వెలుచు దాన్ని జలమయముగా చేస్తారు. తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పుతుంది. వారు నానాటికి బలాభివృద్ధి పొందుచు ప్రయాణము చేయుదురు. వారు నానాటికి బలాభివృద్ధి పొందుచు ప్రయాణము చేస్తారు. వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడను.
ఈ మాట మీరు గమనించారు బిడ్డారా. ఈ మాట మనం దేవుని సహాయం చేత ఉదయకాలం మనం చూద్దాం. దేవుని ఆత్మ వాక్య భాగంలోకి నడిపిస్తూ ఉండగా ఇక్కడ ఏమన్నాడు, నీ మందిరం నందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. దేవుని పరిశుద్ధ మందిరాన్ని మనం కోరుకునేటువంటి వారికి బిడ్డారా మనం ఉండాలి కదా. దేవుని బైబిల్లో ఒక మాట ఉంది, దావీదు ఒక మాట మాట్లాడతాడు, దేవుని మందిరమునకు ఎప్పుడు వెళ్ళదనా అని ఆయన మనసంట అది బాగా అపేక్షించిందంట, కోరుకుందంట బిడ్డారు, కోరుకుంది. దావీదు బిడ్డ దేవునితో బలంగా ఉన్నవాడు, దేవునితో బాగా జీవించినవాడు కదా, దేవుని కోసం ఒక మంచి సాక్ష్యంగా ఉన్నవాడు. దావీదు బిడ్డ చనిపోయిన తర్వాత కూడా దేవుడు దావీదునే ఆయన పేరును వాడుకుంటాడు. మీరు దావీదులాగా జీవించాలా, దావీదులాగా బ్రతకాలా, దావీదులాగా నాతో సహవాసం చేయాలా, దావీదులాగా నా కొరకు యథార్థంగా మీరు జీవించాలని బిడ్డారా, దావీదు పేరును వాడుతాడు దేవుడు. అంటే దేవునితో అంత దగ్గరగా జీవించాడు, అంత బలముగా జీవించాడు. చిన్నప్పటి నుంచి కూడా బిడ్డారు గమనించండి, వాళ్ళ అమ్మగారు నాన్నగారు బిడ్డారా బాగా భక్తులు పెంచుకుంటూ వచ్చారు. దావీదు సండే స్కూల్ ప్రొడక్ట్, ఆయన సండే స్కూల్ స్టూడెంట్. నేను కూడా సండే స్కూల్లో భక్తి నేర్చుకున్నాను బిడ్డరా. సండే స్కూల్లో మా టీచర్స్ మాకు బాగా వాక్యం చెప్పారు. మీరు కూడా నాకు బాగా సంతోషంగా ఉంది, కొన్ని విషయాలు నాకు దుఃఖకరంగా ఉన్నాయి పరిచర్య పక్షంగా బిడ్డారా. సండే స్కూల్ సేవ జరిగించలేకపోతున్నాం కదా. సండే స్కూల్ పరిచర్య కరోనా ఫస్ట్ టైం నుంచి, లాక్డౌన్ టైం నుంచి కూడా ఈ సండే స్కూల్ నేను ఎంత ట్రై చేసినా కానీ, అది దానికోసం బిడ్డరా ప్రయత్నం చేసినా కానీ అది స్టార్ట్ చేయలేకపోయాం. ఈ ప్రార్థన అంటే జరుగుతున్న జీవంలో మీ పెద్దవాళ్ళు జరుగుతుంది, యవనస్తుల కోసం ప్రేయర్ జరుగుతున్నాయి, యూత్ వర్షిప్ జరుగుతుంది. కానీ ఈ సండే స్కూల్ కోసం ఎట్లా జరిగించాలో అది అర్థం కాని విషయంగా బిడ్డరా. అంటే వారి చిన్న మనసులు, మీరు బాగా ప్రార్థన చేయాలి వారి కోసం. నేను మన ఒక ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ ఒక కాలం రాశాడు, బాగా చదువుకున్న వారు విద్యావేత్తలు మేధో పండితులు ఒక కాలం రాశారు. మన ఏపీలో ఎగ్జామ్స్ పెడతామని మొండి పట్టుకున్నారు ఈ యొక్క గవర్నమెంట్ వాళ్ళు, ఎగ్జామ్స్ పెట్టాల్సిందే అని చెప్పేసి కదా. రకరకాలుగా ఆటంకాలు వచ్చాయి, అడ్డంకులు వచ్చాయి కదా. అంటే ఆ టైంలో కొంతమంది విద్యావేత్తలు కొన్ని కాలమ్స్ రాశారు, చదువు గురించి రాసుకుంటూ వచ్చారు. ఒక వ్యక్తిని ఎగ్జామ్స్ పెట్టకుండా ప్రమోట్ చేస్తే ఏమవుతుంది, ఒక వ్యక్తి చదువుకున్న తర్వాత ఆ బాబుకి యాన్యువల్ ఎగ్జామ్స్ పెట్టకుండా మనము ప్రమోట్ చేశారు కదా. ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళని, ఇంటర్మీడియట్ వాళ్ళని ఎగ్జామ్స్ లేకుండా ముందు పంపించారు. కరోనా వరదలో పాపం వారు కొట్టుకుని వచ్చారు, పాపం బయటకు వచ్చేసారు. రవీంద్ర నాకు ఆశ్చర్యం కలిగించే విషయం, మీ అందరికీ దేవుని సేవకుడు రవీంద్ర గారు తెలుసు, ఆయన ప్రభు దగ్గర పోయాడు కదమ్మా. రవీంద్ర గారు బాబు వాడు పాస్ కాడు, వాడు నాకు తెలుసు, వాడు పాపం మైండ్ డిస్టర్బ్ అయిపోయి చదువు పక్కదారి పెట్టాడంటే చదువు నుంచి డివైట్ అయిపోయింది. పాపం బ్యాడ్ హ్యాబిట్స్ కాదు కానీ చదవలేకపోతున్నాడు వాడు. ఫోన్ చేస్తాడు, ఏడుస్తాడు, అడుగుతాడు, ప్రార్థన చేయించుకుంటాడు బిడ్డారా. కానీ మరి చదవాలి కదా, మనం ఎంత చేస్తాం, వాళ్ళు కొంచెం చదివితే పాస్ అవుతారు. పాపం ఫస్ట్ ఇయర్ కరోనా వల్ల ప్రమోట్ అయిపోయాడు, సెకండ్ ఇయర్ కూడా కరోనా వల్ల ప్రమోట్ అయిపోయాడు. అసలు లక్ అంటే వాడిని, కృప అంటే వాడే జీవితం లెక్క, కృప అంటే వాడిదే. అయిపోతాడు ఇక. మనం ఏమి చేసినా, ఎన్ని ట్యూషన్లు పెట్టినా, ఎంత డబ్బు పెట్టి టీచర్ చదివించినా వాడు చదవలేడు, పాస్ కాలేడని నాకు డిసైడ్ అయిపోయాను నేను. మన మైండ్ కూర్చోలేకపోతున్నాడు. 10 నిమిషాలు బుక్ ముందు కూర్చుంటే వాడికి అందరూ గుర్తొస్తుంటారు, టక్కున లేచి వెళ్ళిపోతాడు. ఇక అలాంటి వాడు ఏం పాస్ అవుతాడు? ఈ గవర్నమెంట్ అనౌన్స్ చేయగానే 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళు రద్దని చెప్పగానే నాకు ఫోన్ వచ్చింది. మధ్యాహ్నం ఫోన్, నాకు ఎప్పుడు రాదు, మధ్యాహ్నం పూట ఫోన్ అక్కడ వాడి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏంటనంటే నాకు అర్థమైపోయింది, అంటే ఈ 2 ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసి పడేశారు. బాగానే ఉంటుంది, ఇప్పటికి బాగానే ఉంటుంది. కానీ వీళ్ళు చెప్తున్న మాట గమనించండి బిడ్డారా. ఎందుకోసం అంటే ఈ చిన్నపిల్లల కోసం ప్రార్థన చేయండి. మీకు కొన్ని విషయాలు చెప్తాను నేను ఇప్పుడు దేవుని సహాయం చేత, దేవుడు ఆలోచనిస్తుండగా. అప్పుడు వారు కొన్ని రాసుకుంటూ వచ్చారు. ఎగ్జామ్స్ మనం ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే దాన్ని పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది, కానీ ఎప్పటికీ క్యాన్సిల్ చేయకూడదు అంట. ఎందుకోసం అంటే ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళని ఇంటర్మీడియట్ పంపించామంట, ఎగ్జామ్ లేకుండా పంపిస్తే వాళ్ళనంట మనము ఏం చేసినట్టు తెలుసా, వాళ్ళని ఇంటర్మీడియట్ కాదు, ఇంటర్మీడియట్లో జాయిన్ చేసామనుకుంటామంట మనం, వారిని మరలా 8th క్లాస్లోకి తీసుకొచ్చామంట మనం. వాళ్ళ మైండ్ లెవెల్ తగ్గిపోద్ది. రాబోతున్న కాలంలో వారు చదవలేరు, రాబోతున్న కాలంలో కొన్ని విషయాలు అర్థం చేసుకోలేరు, రాబోతున్నటువంటి కాలంలో ఎగ్జామ్స్ కోసం వారు బలంగా వారి మైండ్ సహకరించదు. దేవుడు ఇట్లా చేశాడు దీని మైండ్ని బిడ్డారా. చిన్నపిల్లలకి స్కూల్ లేదు కదా. నేను బాగా చిన్నపిల్లల గురించి చదువుతున్నప్పుడు ఈ మానసిక నిపుణులు రాసిన మాట, ఈ యొక్క 2వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఉన్నటువంటి పిల్లల మీద బాగా అంట ఈ టైం వారి మీద దుష్ప్రభావం చూపించిందంట. వారి మైండ్ బాగా చెడిపోయే టైం అంట. ఎందుకోసమని వాళ్ళకి ఈ టైంలో స్కూల్లో వారు ఏం నేర్చుకోరు, స్కూల్కి వెళ్ళి వాళ్ళు నేర్చుకునేది ఏం లేదు. ఎక్కువగా ఏబీసీలు నేర్పిస్తారు, 1 2 నేర్పిస్తారు, ఏదో చిన్న లెక్కలు నేర్పిస్తారు వాళ్ళకి, అదే ప్రాముఖ్యమైనది. కానీ అక్కడ వారు ఫ్రెండ్షిప్ చేస్తారు కదా, ఫ్రెండ్షిప్ చేస్తారు. వారు స్కూల్లో ఏం చేస్తారు, ఆడుకుంటారు, పాడుకుంటారు, కొట్టుకుంటారు, కింద పడతారు, అరుస్తారు, కేకలేస్తారు. ఈ చిన్నపిల్లలకి జరగాలి, అప్పుడే వారి మనసు పరిపక్వతలోకి వచ్చిద్దంట. ఈ ఎఫెక్ట్స్ మీరు గమనించి పెద్ద అయిన తర్వాత సంబంధ బాంధవ్యాల మీద వారు బలంగా వాళ్ళ మైండ్ సహకరించదంట. వాళ్ళు వేరే వారితో సరిగ్గా మూవ్ కావాలంట. వాళ్ళు అసలు స్కూల్ ఎందుకు, సంబంధం బాంధవ్యాలు బలపరచుకోవడం కోసం. సెకండ్ స్టడీస్ అనమాట.
ఈ స్కూల్కి వెళ్ళడం వల్ల ఏం చేస్తారు, వీళ్ళు వీళ్ళు వాళ్ళని కొడతారు, వాళ్ళు వీళ్ళు కొడతారు. అడ్జస్టింగ్ మైండ్ వచ్చిద్ది, ఫ్రెండ్షిప్ మైండ్ వచ్చిద్ది, సహవాసం అనే మైండ్ వచ్చిద్ది, తగ్గించుకునే మైండ్ వచ్చిద్ది, సహాయం చేసే మైండ్ వచ్చిద్ది. వీరు భోజనం తీసుకుని పోతారు, వాడికి పెడతారు, వాడి చాక్లెట్ వీడు తీసుకుంటాడు, వీడి చాక్లెట్ వాడికి ఇస్తాడు. అంటే ఈ మనుషుల మధ్య ఏమో జరుగుతుంది, సంబంధ బాంధవ్యాలు డెవలప్ అవుతున్నాయి. ఇక్కడ దెబ్బపడింది. దీనివల్ల చిన్నపిల్లల యొక్క మనసు పాడైపోతుంది. ఎంతవరకు అమ్మ నాన్నతో ఉంటారు, అమ్మ నాన్న కుసేపు వారితో ఉంటారు. చిన్నపిల్లలతో మనం ఎప్పుడు ఆడుకుంటాం, ఆడలేం, మన చేత కాదు. వారు ఏదన్నా అనగానే టక్కన మనం వారిని చెదిరించుకుంటాం, వారు వెళ్ళిపోతారు. అదే వాళ్ళ పక్కన చిన్నపిల్లలు ఉంటే వారు ఏం చేస్తారు, రాత్రింబగలు ఆడుతూ ఉంటారు. వారి మనసు బాగా వికసిస్తూ ఉంటుంది. ఇవన్నీ దేవుడు పెట్టినవి, దేవుడు ఇచ్చినవి. ఈ సిస్టమ్ అంతా దేవుడు పెట్టిందే. చదువు కారణం దేవుడే, స్కూల్ కారణం దేవుడే, సంబంధ బాంధవ్యాలకు కారణం దేవుడే. సహవాసం, మీరు గమనించారా, సహవాసంలో మనం నేర్చుకునే విషయాలు మనకు ఒంటరిగా మనకు అర్థం కావు. సహవాసంగా కదా ఒకరి నుంచి ఒకరు నేర్చుకునే విషయాలు, ఒకరి నుంచి మనం ఒకరు నేర్చుకుంటాం. మీ విశ్వాసం నుంచి నా విశ్వాసం బలపరచబడుతుంది, నా విశ్వాసం ద్వారా మీ విశ్వాసం బలపరచుంది. మీరు కొన్ని సాక్ష్యాలు పంచుకుంటారు, నాకు బలం వచ్చిద్ది. మీరు కొన్ని పనులు చేస్తారు, ఇలాగ పనిచేయాలని నాకు కూడా అనిపించింది. అంటే గమనించండి, ఒకరి ద్వారా మనం ఒకరిని నేర్చుకునే విషయాలు గమనించండి. మనం నేర్చుకునే వాటి చదువుకున్న వచ్చే విషయాలు కాదవి. అందుకేం చేశాడు దేవుడు, సహవాసాన్ని పెట్టాడు, చర్చి పెట్టాడు. సహవాసం చేస్తాం, ఒకరినొకరు పలకరించుకుంటాం. బాగున్నారా, మేము మీకోసం ప్రేర్ చేస్తున్నాం కదా, నా కోసం ప్రార్థించండి. వారు బాధపడి మీకేం చెప్తారు, ఏదైనా ప్రార్థన అక్కడ చెప్తారు. అంటే ఆ బాధ వెళ్ళిపోతుంది, షేరింగ్ పంచుకునే మనసు వచ్చేది. అక్కర్లో ఉన్నారా, బాధలో ఉన్నారా, అరే నాతో ఉన్నవారు ఇంత బాధలో ఉన్నారా, నాకు తెలియదు అని చెప్పేసి మనము మిస్టేక్ జరిగిందే, నేను ఫోన్ చేయలేకపోయాను కదా, అడగలేకపోయాను కదా అని మన మిస్టేక్ మనకు అర్థమైంది. అందుకోసం దేవుడు సహవాసం పెట్టాడు. సమాజంగా కూడుకోవడం మానుకోవద్దు, అది ఎక్కువ చేయండి అని అన్నాడు దేవుడు తన వాక్యంలో. బిడ్డారా, కాబట్టి సండే స్కూల్ పరిచయం కోసం బాగా ప్రార్థన చేయండి. దేని బిడ్డారు గమనించండి, స్కూల్స్ వారికి లేవు కాబట్టి వారి యొక్క చిన్న మెదడుల మీద ఇవన్నీ కూడా దుష్ప్రభావాన్ని చూపేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది కదా. వారి మనసు సరిగ్గా వికసించదు, వారి మైండ్ సరిగ్గా గ్రోత్లోకి రాదు. కాబట్టి ప్రార్థన, దేవుడే వారిని కాపాడాలా, దేవుడే వారిని బలపరచాలా. పెద్ద అయిన తర్వాత కొన్ని విషయాలు గమనించండి, అప్పటికప్పుడు ఎఫెక్ట్ చూపించవు. కాలం గడిచే కొద్దీ కాలం గడిచేంత పెద్ద అయిన తర్వాత ఆ ఎఫెక్ట్స్ బలంగా వారి నుంచి బయటకు వచ్చేస్తాయి. వారి మీద చూపించిన దుష్ప్రభావాలు గమనించండి, అప్పుడు బయటకు వచ్చేస్తాయి వాళ్ళకి. మీరు చూడండి, మీరు గమనించండి, నాన్న లేకుండా పడతారు వాళ్ళు. చిన్నప్పుడు బాగానే ఉంటారు వాళ్ళు, చిన్నప్పుడు గమనించండి, ఎవరో ఒకరి కింద బిడ్డలు పెంచేస్తారు. గమనించండి, పెద్ద అయిన తర్వాత గమనించండి, అమ్మ నాన్న లేని ఆ ఫీలింగ్ వారికి అర్థమైన తర్వాత వారు గమనించండి, అందరిలాగా ప్రవర్తించరు వాళ్ళు. వారు కోపంగా, ఆవేశంగా ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకోసమని, చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న ప్రేమకు వారు దూరం అయ్యారు, ఆ మమత అనురాగానికి దూరం అయ్యారు వాళ్ళు. ఆ ప్రేమ వారికి అర్థం కాక గమనించండి, పెద్దయిన తర్వాత ఆ ప్రేమ యొక్క విలువ తెలియక ఏం చేస్తారు, ర్యాష్గా బిగివి చేస్తారు, క్రూరంగా మాట్లాడతారు, క్రూరంగా వేరే వారిని కొడతారు, చంపుతారు, రౌడీస్ అయిపోతారు, గుండాలు అయిపోతారు, క్రిమినల్ హంతకులు అయిపోతారు వాళ్ళు. దేనికోసమని, చిన్నప్పటి నుంచి ప్రేమ కరువైంది వారికి, మమత కరువైంది, అనురాగం కరువైంది వారికి. ఈ ప్రేమ, మమత, అనురాగాల మధ్య వారు పెరగలేకపోయారు. అందుకే ఫ్యామిలీ చాలా వాల్యుబుల్, కుటుంబము చాలా విలువైంది. కుటుంబంలో ఇవన్నీ కూడా ఉంటాయి. కుటుంబంలో ప్రేమ, క్షమించుకోవడం, ఆదరించుకోవడం, ధైర్యపరచుకోవడం, బలపరచుకోవడం. ఫ్యామిలీ దేవుడిచ్చిన వరం బిడ్డారా. ఫ్యామిలీ దేవుని చేత స్థాపించబడింది కదా. ఫ్యామిలీ ఎవరు స్థాపించారు, ఆదాము అవ్వను స్థాపించింది దేవుడే. అది మంచిదని దేవునికి అనిపించింది. ఆదాము ఒంటరిగా ఉంటా మంచిది కాదని దేవునికి అనిపించింది. అవ్వను తీసుకొచ్చి అప్పగిస్తే దేవునికి బాగుంది ఆ విషయం. అంటే ఫ్యామిలీ, ఇద్దరు మాట్లాడుకుంటారు, ఇద్దరు వారి యొక్క అభిప్రాయాలు పంచుకుంటారు. ఆదాముకి ఎందుకు మంచిది కాలాది, ఆదాంకి అది ఎందుకు మంచి కాల, ఈయన పొయ్యి పులి దగ్గరికి పోతున్నాడు. గొప్ప విషయమే. పులి దగ్గరికి పోయి హాయ్ బాగున్నావంటే అదేమో హాయ్ బాగున్నావు అంటుందా, హలో అంటే హలో అంటుందా అది. ప్రభాకర్, పులి, నక్క, ఎలుగుబంటి, సింహాలు, ఏనుగులు కదా, పక్షుల దగ్గరికి పోతున్నాడు, వాటి దగ్గర పోయి పలకరించి మాట్లాడుతున్నాడు, హాయ్ అంటున్నాడు, వాడు కొడుతున్నాడు, హీఈస్ లాఫింగ్. అవి నమ్మలేకపోతున్నాయి, వాటి భాషలో అవి అరుస్తున్నాయి. ఇవన్నీ దేవుడు చూచాడు. ఇతనిలాగా మాట్లాడే ఒక వ్యక్తిని, ఇతను నవ్వితే అవతల నవ్వే వ్యక్తిని, ఇతను ఏడిస్తే అవతల ఏడిచే వ్యక్తిని, ఇతను బాధపడుతుంటే అవతల బాధపడి. ఇప్పుడు ఆదాం ఏడ్చా అనుకోండి, పులి చేడిచిద్దా, పులి చేసిద్దమ్మా, ఎలుగుబట్టి బలమైందే గమనించాను, ఆయన పక్కన ఉంటాయి, ఆయన చెప్పి వింటాయి, వచ్చి బాధపడతాయి, ఏడుస్తాయా, ఆదాం కన్నీరు తుడుస్తాయా. అందుకే బిడ్డ గమనించాను, దేవుడు ఆపోజిట్ సెక్స్ని చేశాడు. దేవుడు స్త్రీని పురుషుని ఇద్దరిని ఆపోజిట్ చేశాడు. దేవుడు బాధలు పంచుకుంటారు, ప్రేమించుకుంటారు, ఆదరించుకుంటారు, క్షమించుకుంటారు, సహాయం చేసుకుంటారు. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. అది చాలా పొరపాటు. అది స్త్రీ తక్కువ కాదు, పురుషుడు ఎక్కువ కాదు. ఆ అభిప్రాయం దేవునికి మాత్రం లేదు. దేవునికి మాత్రం అభిప్రాయము లేనే లేదు, మనుషులు కల్పించుకున్నారు.
బిడ్డల గురించి కులములు మనుషులు కల్పించుకుని దేవుడు కల్పించాలా. ఆదాము అవ్వ బిడ్డల గురించి అండి ఒక్కటే. ఆదాముని దేవుడు చేశాడు బిడ్డరా. ఆదాముని మట్టి తీసుకున్నాడు. మట్టికే కులం ఉంది, మట్టికే కులం ఉంది బిడ్డరు కదా. మట్టికే కులం ఉంది. మట్టి కులం ఉందా? ఈ ప్రాంతంలో మట్టికి ఈ కులము కదా. నా నల్లరేగడి భూములకు ఒక మట్టికి ఒక కులం, మెట్ట ప్రాంతాలకు ఒక కులం, ఎర్ర మట్టికి ఒక కులం ఉందా? అది మట్టి, అది సహజమైన గుణం. దున్నితే అది పంట పండిస్తుంది, విత్తనాలు వేస్తే అది పంట కలిగిస్తుంది. అంతే బిళ్ళరా. మట్టిని తీసుకుని ఆదాం చేశాడు. అదే ఆదాంలో నుంచి అవ్వని చేశాడు. ఆదాం ఏంటి? అవ్వదే. ఆదాం మట్టి, అవ్వ కూడా మట్టే. అందుకే అవ్వ చనిపోతే ఆదాం చనిపోతాడు. ఆదాం బతుకుండా అవ్వ చనిపోకుండా ఉందా? ఎందుకోసమని? అవ్వ కూడా మట్టే. ఎందుకోసమని? మట్టి దేవుని తీశాడు కాబట్టి ఆమె కూడా మట్టే. కాబట్టి మీరు గమనించబడ్డారు కదా. ఇవన్నీ కూడా లోక సంబంధ విషయాలు, మనుషుల విషయాలు. కాబట్టి వాటి బిడ్డలు పట్టించుకోవద్దు. దేవుని కోసం ఘనముగా జీవించండి, బలముగా జీవించండి కదా. దేవుని కోసం సాక్ష్యంగా జీవించండి. చాలామంది కదా వాటి పట్టుకొని బిడ్డారా, నేను మీకు కొన్ని విషయాలు చెప్తే మీరు బాధపడతారు. జ్ఞాపకం, దేవుని ఆత్మ ఆయా సమయాల మధ్య వాటిని బిడ్డలు మనకు జ్ఞాపకం చేస్తాడు. నిజంగా నేను ఊరి పేరు చెప్పను, ఎందుకంటే రికార్డ్ అవుతున్నది. ఇది వాళ్ళు వింటే కష్టమవుతుంది. నాకు తెలిసినటువంటి బాబు వాళ్ళు, నాకు పరిచయం ఉన్నటువంటి ఆ యొక్క ఫెలోషిప్ చర్చ వాళ్ళందరూ కూడా వారు వేరే ఊర్లో ఉంటారు. ఈ ఊరి వారు అక్కడికి వెళ్ళిపోయారు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఒక కుమార్తె. వాళ్ళ నాన్నగారు బాగా కష్టపడ్డాడు, 4 ఇల్లు కట్టించాడు. కష్టము చేతనే, గవర్నమెంట్ జాబ్ కాదు, కష్టపడి సంపాదించుకున్నారు, యథార్థంగా సంపాదించాడు. 2 కుమారులు బాగా చదివించుకున్నాడు. ఇద్దరికి గవర్నమెంట్ జాబ్, 2 కుమారులు కూడా. పాప చక్కగా పెంచుకున్నారు బిడ్డారా, చక్కగా పెంచుకున్నారు. మంచి అమ్మాయి, భక్తిలో పెంచారు బిడ్డారా. దేవునితో బాగా చక్కగా పెంచుకుంటూ వచ్చారు. చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. మంచి సాక్ష్యం ఆ పాపకు ఉంది. అప్పుడు ఆ చోట కొంతమంది సేవకులు చెప్పారు, మంచి సంబంధం చూశారు. వాళ్ళకి చెప్పారు, సేవకులు చెప్పారు. వాళ్ళు ఏం చేశారు? మంచి సంబంధం తీసుకొచ్చి చెప్పారు. ఆ చోట చెప్తే వారు ఏం చేశారు? ఈ సంబంధము వారు తీసుకొస్తున్నారు, వీళ్ళు వద్దంటున్నారు. వద్దంటున్నారు. వారికి అర్థం కాల. మళ్ళీ చెప్తున్నారు, మళ్ళీ వాళ్ళు తీసుకొస్తున్నారు, మళ్ళీ వీళ్ళు వద్దంటున్నారు. ఏంటని తెలితే చివరికి గమనించండి, వాళ్ళకి కులము అడ్డొస్తుంది. తీసుకొచ్చిన సంబంధాలు మంచి అబ్బాయి, వెరీ గుడ్ పర్సన్, దేవునితో బాగున్నవారు, దేవునితో బాగా జీవించేటువంటి వారు. వీళ్ళకి అడ్డం వస్తుంది, క్యాస్ట్ అడ్డం వస్తూ ఉంది వీళ్ళకి. ఆ విషయం వాళ్ళకి చెప్పడంలా వద్దని అంటున్నారు వీళ్ళు చోట. వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతున్నవారు. నేను బిడ్డలు గమనించండి, దాదాపుగా 10 lakhs ఖర్చు పెట్టారు మ్యారేజ్కి. ఆ అమ్మాయికి 6 lakhs కట్నం ఇచ్చారు. 6 lakhs నాకు బాగా దగ్గర వాళ్ళు పరిచయం. 6 lakhs ఖర్చు పెట్టారు. ఆ అమ్మాయి పెరిగి 4 lakhs అయిపోయినాయి. కరెక్ట్గా 1 monthకి ఆ అబ్బాయి అమ్మాయిని వెనక్కి పంపించేశాడు. ఇద్దరికి డైవర్స్ అయిపోయింది. ఇప్పుడు బాధపడుతున్నారు, ఇప్పుడు వేదన పడుతున్నారు. ఈ ఒక్కదాన్ని పెట్టుకొని జీవితాన్ని పాడు చేసుకుని ఒక్క పాప ఎంత బాధ ఉంటుంది చెప్పండి. ఒక్క అమ్మాయి ఎంత బాధ ఉంటుంది. అమ్మ నాన్నకి బిడ్డారా, డబ్బు పోతే పోయింది వేరే విషయం, ఇంకొక ఇల్లు అమ్మేసుకుంటారు, మళ్ళీ చేస్తారు. అది కాదు అసలు. ఈ పాపనికి మరలా సెకండ్ మ్యారేజ్ కావాలి కదా. ఎలాంటి వాడు వస్తాడు? సెకండ్ అనిపించుకుంటారు. బాధ. ఇవన్నీ కూడా చెప్పలేని విషయాలు బిడ్డారా, చెప్పలేరు ఎవరు కూడా. లోపల మదనపడిపోయి అల్లాడిపోతూ ఉంటారు. దేవుని సంఘం బిడ్డ గమనించండి, వారికి వచ్చిన ఒకే సమస్య గమనించండి. ఆ సేవకులకు చెప్తారన్నా, మంచి వాడు తీసుకొచ్చాం మేము, వారు మంచి వ్యక్తులు, మంచి అబ్బాయిలు వాళ్ళు. మీ అమ్మాయి కంటే వాళ్ళు ఇంకా మంచి వాళ్ళు, ఏ ఫ్యామిలీ కంటే వాళ్ళు ఇంకా మంచి వాళ్ళు. కానీ వీళ్ళు ఒకే కారణం చేత వెనక్కిపోయారు. ఆ కారణమే ఈ యొక్క రోజున వాళ్ళు మా వాళ్ళని చేసుకున్నారు. ఆ దెబ్బకి ఏం జరిగింది? 1 monthకి పటాపంచలైపోయింది బిడ్డ, పటాపంచలైపోయింది. దేని బిడ్డలు గమనించి ఇవన్నీ కూడా వాక్యం లేని విషయాలు. వాక్యం వాటి సపోర్ట్ చేయడు. దేవుడు ఆ విషయాలు అంగీకరిస్తాడా? దేవుడు మనుషుల్ని వర్గీకరిస్తాడా? దేవుడు మనుషుల్ని విభజిస్తాడా? దేవుడు అలా చేయలేడు. మనుషులు చేసినవి, మనుషులు జరిగించినవి. ఫ్యామిలీ బిడ్డలు చాలా విలువైంది. ఆదాం అవ్వ ఒకటే. ఆదాం మట్టే, అవ్వ కూడా మట్టే. ఆదాంలో నుంచి అవ్వని తీసినవాడు కదా. కాబట్టి బిడ్డ గమనించండి, కుటుంబం చాలా విలువైంది. కుటుంబంలో ప్రేమ ఉంటుంది. ఆదాము మాట్లాడుతున్నాడు, అవ్వ మాట్లాడుతుంది. ఆదాము ఏడుస్తున్నాడు, అవ్వ ఏడుస్తుంది. ఆదాము కదా ఆయన క్షమించమని అడిగాడు, అవ్వ క్షమిస్తుంది కదా. సమాధానం, శాంతి, భార్య భర్తల మధ్య ఇవన్నీ కూడా బిడ్డ కదా. ఫ్యామిలీలో పిల్లలు ఏం చేస్తారు? ఇవన్నీ అనుభవిస్తుంటారు. వాళ్ళు ఫీల్ అవుతారు, అమ్మా నాన్న ప్రేమ, అనురాగం, ఆప్యాయత, క్షమించడం కదా. ఇవన్నీ రేపు వారి జీవితంలో ఏం చేస్తారు? ఇవే బయటకు వస్తాయి. వాళ్ళకి ఇవన్నీ బయటకు వస్తాయి రేపు. ఇప్పుడు స్కూల్ లేదు కదా, ఈ సంబంధ బాంధవాలు బిడ్డ వారికి అర్థం కాదు. కాబట్టి గమనించండి, ఇవి కొన్ని దుష్ప్రభావాలు చూపిస్తాయంట. అవి రేపు జీవితంలో వాడి బయటకు వచ్చే అవకాశం ఉందంట. వాళ్ళు భయపడుతున్నారు. అందుకే ఎగ్జామ్ కండక్ట్ చేయని పట్టుబడుతున్నారు కొన్ని స్టేట్స్లో. ఎందుకోసమని వారు ఏదో ప్రమోట్ చేసాం, పంపించాం, కానీ తర్వాత వాళ్ళు మైండ్లో వారు వీక్ అయిపోతారు. స్టాండర్డ్ తగ్గిపోద్ది. 1 year స్టాండర్డ్ తగ్గిపోద్ది వాళ్ళకి. 2 years వెనక్కి వెళ్ళిపోతారు.
ఇవన్నీ ప్రార్థనలు పెట్టండి, ప్రార్థనలు చేయండి. సండే స్కూల్ కోసం నేను న్యాయం చేయలేకపోతున్నా, నాకు బాధకరంగా ఉంది అది. సండే స్కూల్ పిల్లల్ని ఈ చోటు తీసుకురాలేము. వాడిని రమ్మంటే అక్కడికి పోయి వస్తారు కదా. వాడిని ఎక్కడైనా కరోనా అంటుకునే అవకాశం ఉంది, వారి ఇంట్లోనే ఉండాలి, ఇంటి దగ్గరే ఉండాలి. వారిని జూమ్లు తీసుకొచ్చి కూర్చోబెట్టే అవకాశం లేదు కదా బిడ్డ. కాబట్టి వారికి రకరకాల సమస్యల ఆటంకాలు ఉన్నాయి. కాబట్టి దేని బిడ్డలకు గమనించండి, చదువుకున్న పిల్లల కోసం ప్రార్థన చేయండి. దేవుడే ఈ యొక్క మహమ్మారిని ఆయన తన కృపను బట్టి, బలమును బట్టి కదా బిడ్డారా ఆపాలి కదా. తన బలమును బట్టి ఆయన ఆపాలి. మరలా అన్ని సాఫీగా కదా బిడ్డారా, ఆగిపోయినవన్నీ కూడా మరలా స్టార్ట్ చేయబడాలి, సాఫీగా జరిగిపోవాలి. మీ ప్రార్థనలో బిడ్డలు బలంగా గమనించండి. చిన్నపిల్లల కోసం, యవనస్తుల కోసం భారము కలిగి, భక్తి కలిగి, భయం కలిగి ప్రార్థన చేయండి. కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. కుటుంబంలో వచ్చిన ఆదరణ బిడ్డారా, ఫ్యామిలీ ద్వారా మనం పొందుకున్న ప్రేమ, సమాధానము, శాంతి, సంతోషాలు గమనించండి. ఎక్కడ మనకు దొరకవు. ఫ్యామిలీలో సహవాసం ఉంటుంది. దేవుడిచ్చిన భాగ్యం అది, దేవుడిచ్చిన కృప అది. అందుకే మీరు వాక్యం మీరు గమనించండి. ఇక్కడ ఏమన్నాడు వాక్యంలో బిడ్డారా, చూసారా ఆ మాట మీరు గమనించండి. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అన్నాడు కదా వాక్యంలో. 84వ కీర్తనలోకి రండి, మీరు గమనించండి. 84వ కీర్తన, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని చెప్పాడు. యాత్ర చేయి మార్గములు వారికి అది ప్రియములు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అన్నాడు. వారు ఏం చేస్తారంట? వారు 7వ వచనం, వారు నానాటికి బలాభివృద్ధి పొందుచు ప్రయాణం చేస్తారు. వారు నానాటికి బలాభివృద్ధి పొందుకుంటారు బిడ్డారు. చూసారా, దేవుని చేత బలం పొందుకునే వారు ఏమవుతారు బిడ్డారా? వారు ఆగిపోరు. వారు నానాటికి దినములు గడిచే కొద్దీ బలాభివృద్ధి పొందుకుంటారు. దేవుని బలం అయిపోదు, దేవుని జ్ఞానం అయిపోదు, దేవుని యొక్క తెలివి అయిపోదు, దేవుని దగ్గర డబ్బు అయిపోదు, దేవుని దగ్గర ప్రేమ అయిపోదు, దేవుని దగ్గర క్షమాపణ అయిపోదు, దేవుని దగ్గర సహాయము ఏవైపోవు బిడ్డారు, ఏవైపోవు. అవి ఎక్కువనే ఉంటాయి, ఎక్కువనే అధికమవుతూ ఉంటాయి. కాబట్టి ధైర్యపరుచుకుని దేవునికి అప్పగించుకుందాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటి? ఆయన చేత బలం పొందుకునేవారు వారు ఏమవుతారంట? నానాటికి బలాభివృద్ధి పొందుకుంటారు. దేవుని చేత మనం బలమెట్ల పొందుకుంటాం? దేవుని చేత బిడ్డారా మనం బలమెట్ల పొందుకుంటాం? బలం పొందుకుంటాం. దేవుని చేత బలమును వాక్యం ద్వారా మనం పొందుకుంటాం. వాక్యం బలమైంది, వాక్యం ఇస్తాడు దేవుడు బిడ్డారా. మీరు గమనించండి, దేవుడు వాడుకునే మొట్టమొదటి సాధనం వాక్యం. ఒక మనిషిని బాగు చేయడం కోసం అద్భుతాలు వాడుకుంటాడు, ఆశ్చర్యములు చేస్తాడు, స్వస్థపరుచుకుంటాడు, క్షమాన్ని కలిగిస్తాడు. ఇవన్నీ దేవుడు చేస్తాడు. దానికంటే మీరు గమనించండి బిడ్డారా, దేవుడు తన వాక్యాన్ని బాగా వాడుకుంటాడు. వాక్యమును ఆయన గొప్ప చేశాడు. అన్నిటికంటే వాక్యమును దేవుడు గొప్ప చేశాడు. కాబట్టి గొప్పదైన వాక్యమును బిడ్డారా వాడుకుంటాడు. గొప్ప వాటిని వాడుకుంటాడు ఆయన. కాబట్టి వాక్యం గొప్పది. వాక్యం మీరు చూడండి, ఒక మాట మీరు గమనించండి. హెబ్రీ పత్రిక మీరు చూడండి వాక్యం దయచేసి. ఎందుకు దేవుడు తన వాక్యం చేత బిడ్డలు బలపరుచుకుంటాడో, మనం బలమెట్ల పొందుకుంటామో గమనించండి. వాక్యంలో ఆ సంగతి వ్రాయబడి ఉంది. 4వ అధ్యాయం చూడండి, వాక్యం గమనించండి. 4వ అధ్యాయం. ఈ చోట పౌలు అనేక సంగతులు మాట్లాడిన తర్వాత, విశ్రాంతి గురించి మాట్లాడిన తర్వాత, దేవుని యొక్క వాక్యం యొక్క నిర్వచనం గురించి మాట్లాడుతున్నవాడు. దేవుని యొక్క వాక్యం అంటే ఏంటో ఈ చోట నిర్వచిస్తూ ఉన్నవాడి చోట 12వ వాక్యం చూడండి. 4వ అధ్యాయం 12వ వాక్యం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలమగలదై. దేవుని వాక్యము సజీవమై బలమగలదై. ఇక్కడేమన్నాడు వాక్యంలో? నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. మనమందరం ఎవరిని బిడ్డారా? దేవుని చేత బలమును పొందుకునేటువంటి వారుగా మనం ఉన్నాం. ఎంత సంతోషం కలిగించే విషయం కదమ్మా. దేవుని చేత బలం పొందుకునే స్థాయికి మనం వచ్చాం బిడ్డారా. మన స్థితి మారింది అమ్మ, మన స్థాయి మారింది, మన లెవెల్ మారింది, మన జీవితాలు మార్చబడ్డాయి కదా. అది మనకు సంతోషం కలిగించే విషయం, ఆనందాన్ని కలిగించే విషయం. ఆ విషయం మనం గ్రహించాలి బిడ్డ, మనం గ్రహించాలి. దేవుడు మార్చిన స్థితిని సైతాను గమనించనివాడు, గ్రహించనివాడు. నేను దేవుని కుమార్తెను, నేను దేవుని కుమారును, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా స్థితిని, నా జీవితాన్ని మార్చుకుంటూ వచ్చాడు, దేవుడు నా జీవితాన్ని లేవదీశాడు, దేవుడు నా జీవితాన్ని పైకి తీసుకొచ్చాడు, దేవుడు నా జీవితాన్ని బాగు చేశాడని పెట్టుకొంచండి. మనం గ్రహించకుండా చేస్తాడు సైతానుడు. గ్రహించనివాడు. దావీదు గ్రహించాడు ఒక విషయాన్ని. నేను మీకు చూపిస్తాను, ఆ మాట మీరు చూడండి, వాక్యం గమనించండి దయచేసి. 2వ సమూయేలు గ్రంథంలోకి అందరూ కూడా వాక్యం చూడండి. చాలా విలువైనటువంటి మాట పెట్టారు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం చూడండి, వాక్యం చూడండి. 5వ అధ్యాయం పెట్టారా? 5వ అధ్యాయము 11వ వాక్యం 12వ వాక్యం చూస్తారా? 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 11, 12 వచనాలు చూడండి. తూరు రాజగు 2వ సమూయేలు అంటే 256 పేజీ నెంబర్, 256 పేజీ నెంబర్లోకి రండి అందరూ కూడా. 5వ అధ్యాయం 11వ వచనం. తూరు రాజగు హీరాము దూతలను, దేవదారు మ్రాణులను, వడ్రంగులను, కాసే పని వారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి. దావీదు కోసం ఒక ఊరు కట్టారంట. దానికి తూరు దేశం అనే రాజు సహాయం చేశాడు. ఈ మాట మీరు గమనించండి. 12వ వాక్యం. ఇశ్రాయేలీయుల మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరచననియు, ఇశ్రాయేలీయులను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయననియు దావీదు గ్రహించాను. ఈ మాట మీరు బాగా గమనించండి బిడ్డారా. ఇశ్రాయేలీయుల మీద యెహోవా తన రాజుగా స్థిరపరచననియు. కాబట్టి వారిని బట్టి వారి కోసం ఏం చేస్తాడు దేవుడు? రాజ్యమును ప్రబల చేస్తాడు.
అని దావీదు రాజు గ్రహించాడు ఆ విషయాన్ని బిడ్డారా. దేవుడు మీరు గమనించండి, గ్రహించే శక్తి మనకి ఇస్తాడు, గ్రహించి మనకు అప్పగిస్తాడు, మనసు మనకు అప్పగిస్తాడు. సైతాను బిడ్డలు గమనించండి, సైతాను సంగతులు గ్రహింపనివాడు, సాతాను విషయాలు గ్రహింపనివాడు. మీకు చెప్పాను, కరోనా భయంకరంగా చలిపోతా ఉంటే, కరోనా మనుషులను చంపేస్తా ఉంటే, అది దేవుడు అనుకుని ఏం చేశారు, ఇండియాలో ఒక విగ్రహాన్ని, కరోనా అనే విగ్రహం చేసి దానికి వ్యాక్సినేషన్ వేస్తున్నారు వీళ్ళు. అంటే దేవునికి వైరస్ వచ్చిద్దా? దేవునికి కూడా కరోనా వస్తే ఆయన ఏం దేవుడు అవుతాడు? దేవుడు కూడా కరోనా వస్తే ఆ దేవుడు మనల్ని కరోనా రాకుండా ఏం రక్షిస్తాడు? అంటే వారి గ్రహింపు లేదు. గ్రహింపని వాడు సైతానుడు. అరే ఇది మట్టి బొమ్మ, దీనికి మనం వ్యాక్సినేషన్ వేస్తున్నాం, ఇది కరోనా దేవత కాదు, అసలు కరోనా ఒక విగ్రహము కాదు, అదొక వైరస్, అదొక బ్యాక్టీరియా లాంటిది, అది మనుషుల యొక్క దేహంలోకి వెళ్ళిపోతుంది, రోగనిరోధక శక్తిని తగ్గించేస్తుంది, అది లేకపోతే చంపేస్తుంది అనే గ్రహింపు, కనీస గ్రహింపు బిళ్ళరా సైతాను ఉండనివాడు. మీరు గమనించారు, ఈ చోట దావీదు గ్రహించాడు, రాజయ్యాడు బిళ్ళరా, ఆయన రాజాడు. గమనించండి, అప్పుడు ఆయనకు ఏమర్థమైంది, దేవుడు నన్ను రాజుగా స్థిరపరిచాడు, నా జీవితాన్ని స్థిరపరిచాడు. కాబట్టి దేవుడు ఆశ్చర్యకరంగా ఇశ్రాయేలు వారి కోసం, ఈ యొక్క జనుల కోసం ఆయనకి ఏం చేస్తాడు, రాజ్యాన్ని ప్రబలంగా ఆయన ప్రబలం చేస్తాడు, రాజ్యం పెరిగిపోద్దని అని ఆయన గ్రహింపు వచ్చింది. ఈ మంచి ఉదయకాలం బిడ్డ గమనించండి, నీ స్థితిని మార్చాడు దేవుడు. ఆత్మ సంబంధంగా నువ్వు మార్చబడ్డావు. దేవుని మీదకి నీ మనసు బాగా అది దొరించబడింది. దేవుని చేత ఆశ్చర్యకరంగా నువ్వు బాగు చేయబడ్డావు. దేవుడు మన జీవితాన్ని మార్చుకుంటూ వచ్చాడు. మన యొక్క బిడ్డ గమనించండి, అట్టడుగు స్థాయి నుంచి ఆశ్చర్యకరంగా ఆయన బలపరిచి ఒక ఉద్యోగం ఇచ్చి, ఉద్యోగంలో కాపాడి, క్షేమాన్ని కలిగించి, చదివించి కదా బిడ్డ గమనించండి, డబ్బిచ్చి ఆయన సమస్యలు బాగు చేసి ఒక స్థాయికి, ఒక స్థితి తీసుకొచ్చాడు దేవుడు. ఈ గ్రహింపు మనకు ఉండాలి. దేవుడు చేశాడు, దేవుడు జరిగించాడు, దేవుడు నన్ను హెచ్చు స్థితిలోకి తీసుకొచ్చాడు అనే గ్రహింపు మనకు ఉన్నప్పుడు బిడ్డగంచండి, దేవుని మనం విడవలేం, దేవునికి వ్యతిరేకంగా మనం జీవించలేం. ఆ గ్రహింపు సైతాను రానివాడు. అందుకే వాక్యం ఒక మాట ఉంది, వాక్యం విని దాన్ని గ్రహించువాడు. కాబట్టి ఉదయకాలం బిడ్డలారా, దేవుడు గ్రహించే శక్తి ఇస్తుండగా, గ్రహించే బలం ఇస్తుండగా, దేవుడు గ్రహించే శక్తిని ఇస్తాడు. ఆయన గ్రహించే శక్తి ఇస్తాడు. వాక్యంలో ఆ మాట స్పష్టంగా ఉంది బిడ్డలారా, మీరు గమనించండి, వాక్యం చూడండి. దానియేలు గ్రంథం వాక్యం చూస్తారా? దానియేలు గ్రంథము, దేవుని సంగమా, ఈ మాట మరి చూచి వాక్యం మనం ముగించుకుందాం ఉదయకాలం బిడ్డారా. దానియేలు గ్రంథంలో ఒక్క మాట మీరు గమనించండి. దానియేలు గ్రంథములో ఆ మాట, దూత వచ్చి దానియేలుతో మాట్లాడతాడు. ఈ మాట దయచేసి వాక్యం చూడండి. 9వ అధ్యాయం చూస్తారా బిడ్డారా? 9వ అధ్యాయం, పేజ్ నెంబర్ 741, పేజ్ నెంబర్ 741, పేజ్ నెంబర్. అందరూ కూడా చూడండి బిడ్డారా, దేవుడు ఈ సహాయం మనకు చేస్తాడు. ఆయన 9వ అధ్యాయము 22వ వచనం చూస్తారా? 22వ వచనం, అతడు నాతో మాట్లాడి 21వ వచనం చూడండి. 21వ వచనం, నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేసి ఉండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియచేసి ఇట్లనెను, దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. చూసారా? దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. దేని బిడ్డ గమనించండి, మనం ఏమై ఉన్నామో, ఎలా మార్చబడ్డామో, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చామో, దేవుని చేత మనం ఏం పొందుకున్నామో వాటిని సైతాను బిడ్డ గ్రహించనివాడు. గ్రహించకపోతే గమనించండి, మనం అస్థిరమైపోతాం. గ్రహించకపోవడం వల్ల బిడ్డగంచండి, మనం ఇంకా అస్థిరంగా మనం పోతాం. గ్రహించడం బట్టి ఆశ్చర్యకరంగా బిడ్డగంచండి, స్థిరమైన వారుగా, బలవంతంగా మనం మారిపోతాం. అందుకే అక్కడ అన్నాడు ఆ మాట, ఏమని? వారు నానాటికి బలాభివృద్ధి పొందుకుంటారు. బిడ్డరా, దేవుడు చేసిన మాట మనం గ్రహించడం వలన, దేవుడు తీసుకొచ్చిన స్థాయిని గమనించండి, ఆ స్థితిని, దేవుడు చేసినటువంటి కార్యమును మనం గ్రహించడం వలన గమనించండి, నానాటికి దేవుని చేత మనం బలం పొందుకుంటాం. దేవుడు ఎలాగ బలం ఇస్తాడు? వాక్యం ద్వారా బలం ఇస్తాడు. మనం చదువుకున్న వాక్యం, దేవుని వాక్యం సజీవమై బలమగలదై బిడ్డ, దేవుడు కార్యం చేస్తాడు, అనేకం చేస్తాడు. వాటికంటే ముందు గమనించండి, ఆయన తన వాక్యం వాడుకుంటాడు. వాక్యం బలమైంది కాబట్టి బిడ్డ గమనించండి, వాక్యం ఇచ్చి బలం ఇస్తాడు. వాక్యం చేత మనం బలం పొందుకుంటున్నాం. అందుకే ఆ మాటలు దావీదు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అంటే బిడ్డ, దేవుని చేత మనం బలం పొందుకుంటున్నాం. ఎలాగైనా గమనించండి, వాక్యం బలమైంది. వాక్యం వినడం వలన బిడ్డరా, వాక్యం వినడం వలన, వాక్యం చదువుకోవడం వలన, వాక్యం బిడ్డలు చేయడం వలన గమనించండి, వాక్యాన్ని మనం జరిగించడం వలన, నేను దేవుని యొక్క వాక్యం చేస్తాను, దేవుని యొక్క వాక్యం ఇలా ఉంది అని బిడ్డారు గమనించండి, తీర్మానం చేసుకోవడం వల్ల గమనించండి, దేవుని బలం మనం పొందుకుంటాం. దాని చేత బిడ్డరు ఆశ్చర్యకరంగా మనకు గ్రహింపు వచ్చింది. దానివలన నానాటికి గమనించండి, నానాటికి బలమును పొందుకుంటాం, బలాభివృద్ధి పొందుకొని బిడ్డారా మనము పైకి వచ్చేటువంటి వారుగా మనమందరూ కూడా ఉంటాం. దేవుడు మనకు అటువంటి కృపను మనకు అప్పగించి ఆయన బలమును పొందుకునేవారుగా, ఆయన వాక్యం చేత బలం పొందుకునేవారుగా, నానాటికి బిడ్డ దేవుని చేత బలాభివృద్ధికి వచ్చిన వారుగా ఆ గ్రహింపును మనకు అప్పగించి మనకందరికీ దేవుడు సహాయం చేయనుగాక. ఆమెన్. టైం అయిపోయింది బిడ్డారా, ప్రార్థన చేసుకుందాం.
అందరము మోకాళ్ళు ఉంచిన వారమై దేవుని పరిశుద్ధ వాక్యమునకు అప్పగించుకొని పరిశుద్ధమైన శిలువ రక్తము శరీరంలోకి అందరూ కూడా మనం ఉదయకాలం దేవుని సంగమా ప్రవేశిద్దాం. అందరం కూడా యేసయ్య పరిశుద్ధమైన రక్తము శరీరము మన మధ్య ఉండగా అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని పరిశుద్ధ వాక్యమునకు అప్పగించుకుందాం. మన ప్రభువైన యేసయ్య తను అప్పగించమని రాత్రి ఒక రొట్టెను పట్టుకొని విరిచి స్తోత్రం చేసి ఇది మీరు తీసుకుని తినుడని చెప్పాను. యేసయ్య మీ అమూల్య శరీరంలోకి వస్తుండగా, మీ అమూల్యమైన శరీరంలోకి మేము వస్తూ ఉండగా మీరు బలపరచండి. యేసయ్య మీ బలము చేత నింపండి,